తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ నీటికి సంబంధించిన కథ రాసుకుంటే రామాయణం అంతా వింటే భారతం అంతా అధ్యక్ష. ఒకసారి పాత విషయాలు కొంచెం నెమరు వేసుకుంటే 2001వ సంవత్సరం అధ్యక్ష, ఆనాటికి రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ ప్రజల యొక్క దుస్థితి అధ్యక్ష, పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల వర్షపాతం బాగా తగ్గిపోవడం, వరుస కరువులు రావటం, తెలంగాణలో భయంకరంగా వలసలు పెరిగిపోవటం, కాకతీయ రాజులు వారి తదనంతరం కులీ కుతుబ్ షాహీలు ఆసఫ్ జాహీలు నిర్మించినటువంటి చెరువులన్నీ మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం కావడం, అదే సమయంలో నిర్మాణమైనటువంటి అప్పర్ మానేర్, కోయిల్ సాగర్, సదర్ మాట్ లాంటి అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వట్టిపోవడం, తెలంగాణకు వస్తాయనుకున్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాకపోవడం, విపరీతమైన కరెంటు కోతలు, కరెంటు బిల్లుల మోతలు, బతుకు దుర్భరంగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ బతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే పరిస్థితి అధ్యక్ష. ఒక్క మహబూబ్ నగర్ జిల్లా నుంచే 15 నుంచి 20 లక్షల మంది ప్రజలు పొట్టచేత పట్టుకుని అన్నమో రామచంద్రాన్ని అలమటించి వలసలు పోయే పరిస్థితి అధ్యక్ష. భారతదేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరిగినా పాలమూరు కార్మికులు పనిచేస్తూ కనిపించేటువంటి దృశ్యం చాలా భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. ఆ సందర్భంలో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆనాటి ప్రభుత్వం, నేను కూడా ఆ రోజు డిప్యూటీ స్పీకర్గా ఉన్నా అధ్యక్ష, అంతకుముందు మంత్రిగా కూడా అదే ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తే కేబినెట్ మినిస్టర్గా ఉంటూ కేబినెట్లోనే 1 గంట 48 నిమిషాల పాటు బిల్లులు పెంచే విషయాన్ని వ్యతిరేకించినాం అధ్యక్ష. సరే, తర్వాత మళ్ళీ సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఎందుకో ఏమో మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు సీనియర్లను, ఇతరులను ఎవరిని సంప్రదించకుండా ఏడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచిన తదనంతరం నేను నా నిరసన వ్యక్తం చేస్తూ ఇది తెలంగాణ ప్రజలకు విధిస్తున్న ఉరి శిక్ష అని చెప్తూ ఒక బహిరంగ లేఖ నాటి ముఖ్యమంత్రి గారికి రాయటం, ఆ తదనంతరం దురదృష్టవశాత్తు విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ వివిధ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ రైతాంగం నిరసన తెలియజేయడానికి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి రావడం, భయంకరమైనటువంటి పగలే హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో కాల్పులు జరగడం, అక్కడ 2-3 వ్యక్తులు కాల్పులకు బలి కావడం, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఇంకా తెలంగాణ ఈ సమైక్య రాష్ట్రంలో న్యాయాన్ని పొందజాలదు అనే ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను నా పదవులకు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన అధ్యక్ష. అటువంటి విపత్కర భయంకర పరిస్థితులలో మరొక్కసారి 69లో ఉవ్వెత్తిన ఎగిసిపడి మూగబోయిన తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ నినాదం మళ్లీ 2001 ఏప్రిల్ 27 నాడు ఇదే రాజధాని నగరంలో జలదృశ్యంలో జై తెలంగాణ నినాదం ఎగిసిపడ్డది అధ్యక్ష. ఆ తదనంతరం స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారు, అనేక మంది మేధావులు, స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందరూ కలిసి 69లో పాల్గొన్న అనేక మంది ఉద్యమకారులు, నాతో పాటు తమరు కూడా ఉన్నారు అధ్యక్ష. ఉద్యమ కార్యాచరణ రచించే సందర్భంలో తమ చేతితోనే తమ దస్తూరితో కొన్ని 100 రైటింగ్ ప్యాడ్స్ రాశారు అధ్యక్ష. సినాప్సిస్ అంతా మనం తయారు చేసుకునే వాళ్ళు చాలా మందిని కలిసి ఉద్యమాన్ని ప్రారంభించినాం. ఉద్యమాన్ని చాలా అపహాస్యం చేశారు, అవహేళన చేశారు, ఒడిదుడుకులు సృష్టించారు. అయినా ఒక సుదీర్ఘకాలం జరిగినటువంటి పోరాటంలో దేశవ్యాప్తంగా 36 పార్టీలు కలిసి రావడం, జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి రావడం,
భారతీయ జనతా పార్టీ కూడా వారి నేషనల్ ఎగ్జిక్యూటివ్లో తీర్మానం చేయటం, అదేవిధంగా అఖిల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ కూడా కలిసి రావటం, దేశంలో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీలు 36 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇవ్వడం, ఇక్కడ అనేక త్యాగాలు జరగటం, అనేక పోలీసు లాఠీ ఛార్జీలు, ఆత్మ బలిదానాలు, కొందరు మనస్తాపం చెంది చేసుకున్నటువంటి ఆత్మహత్యలు, వీటన్నిటి మధ్య చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిష్కృతమైంది అధ్యక్ష. ఆవిష్కృతమైన సందర్భంలో జనరల్ ఎలక్షన్ జరిగింది రాష్ట్రంలో. జరిగిన సందర్భంలో అధ్యక్ష టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ దశలో స్థాపించి అగ్రభాగాన ఉండి ఉద్యమాన్ని నడిపించిందో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టి రాష్ట్రాన్ని చక్కదిద్దండి, రాష్ట్రం యొక్క మంచి చెడ్డలు చూడండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టి టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీని ఇచ్చి ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉద్యమం జరిగే సందర్భంలో 3 అంశాలు ప్రధానంగా ఉండేటి అధ్యక్ష. వివక్ష, అవమానాలు, అవహేళనలు, సంస్కృతి మీద దాడి, భాష మీద దాడి తదితర అంశాలతో పాటుగా ప్రధానమైన అంశాలుగా ఉద్యమకారులుగా మనమందరం చెప్పినాం అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ ఉద్యమం యొక్క మెయిన్ ట్యాగ్ లైన్ నిధులు, నీళ్లు, నియామకాలు. 2 విషయాలు సాధించబడ్డాయి అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడ్డది కాబట్టి, ఇప్పుడు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం కాబట్టి, భారత సమాఖ్యలో 29వ రాష్ట్రంగా అవతరించిన రాష్ట్రం కాబట్టి నిధులు ఇప్పుడు మన రాష్ట్రం నిధులు, మన వనరులు ఖచ్చితంగా మన రాష్ట్ర పరిధిలోనే మన ప్రజల వికాసం కోసమే, రాష్ట్ర అభ్యుదయం కోసమే ఖర్చు అయితే అధ్యక్ష, దానిలో డౌట్ లేదు. ఆ ఒక్క సమస్య రాష్ట్రం కావడంతోనే తీరిపోయింది. తదనంతరం ఉద్యోగాల అధ్యక్ష, నియామకాలు కూడా డెఫినెట్గా ఇప్పుడు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రం కాబట్టి కేంద్రం రాజ్యాంగం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలలో అయితే ఎట్లయితే ఉంటుందో అదే పద్ధతిలో ఈరోజు తెలంగాణ ఉద్యోగాలు కూడా తెలంగాణ యువకులకే దక్కుతాయి అధ్యక్ష, అందులో సందేహం లేదు. కొన్ని ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. మా నిరుద్యోగ తమ్ముళ్ళు చూస్తా ఉన్నారు. నిన్ననే మిత్రులందరూ లక్ష్మణ్ గారు ఇతర పక్షాలు అడిగిన దానికి నేను సమాధానంగా చెప్పాను. డెఫినెట్గా ఈ టర్మ్లో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాం. తప్పకుండా ఆ 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తాం అధ్యక్ష. ఈ 2 సమస్యలు పరిష్కారం అయినాయి, చాలా వరకు పరిష్కారం అయినాయి. కావాల్సిందల్లా నీళ్ల సమస్య అధ్యక్ష. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రిగా నేను కావచ్చు, స్పీకర్గా తమరు కావచ్చు, ఎవరం మనం ఎక్కడికి పోయినా ప్రజలు మన ముందు పెడుతున్న ఒకే ఒక ప్రశ్న, సార్ నీళ్ళు ఎప్పుడు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి. ఏ జిల్లాకు పోయినా అధ్యక్ష, ఖమ్మం జిల్లాకు పోయినా అదే పరిస్థితి, నిజామాబాద్ పోయినా అదే పరిస్థితి. వట్టిపోయిన మన ప్రాజెక్టు మళ్ళీ కలకలలాడతాయా, మనకు ఆ పూర్వవైభవం వస్తుందా, తాగునీరు సాగునీరు సంపూర్ణంగా లభిస్తుందా, మన గిరిజన సోదరులు కావచ్చు, మన దళిత సోదరులు కావచ్చు, మన బీసీ సోదరులు కావచ్చు, ఇతర వర్గాలకు చెందినటువంటి సోదరులు కావచ్చు, రైతులుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయాధారిత జీవితం గడుపుతున్న వాళ్ళు ఈరోజు అడుగుతున్న ఏకైక ప్రశ్న, తెలంగాణకు నీళ్లు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏం ప్రాజెక్టులు చేపడుతున్నారని చెప్పి అత్యంత ఆసక్తితోని, క్యూరియాసిటీతోని ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నీళ్లు మనకు ఎట్లా వస్తాయని చెప్పి. అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మేము అనేక విషయాలతో పాటు కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఆర్థికంగా ఎట్లా ఉండాలి, పారిశ్రామికంగా ఎట్లా ఉండాలి, ఐటీ రంగంలో ఎట్లా ఉండాలి, వెల్ఫేర్ రంగంలో ఎట్లా ఉండాలి, ఇతర రంగాలు ఎట్లా ఉండాలనేదాంతో పాటు అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఇరిగేషన్ రంగంలో తెలంగాణ పరిస్థితి ఏమిటి అనే దాన్ని మేము సాకల్యంగా సమీక్ష చేసినాం అధ్యక్ష. నేను చెప్పిన 2001 వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పూర్ణ వివక్ష అనిపించేది అధ్యక్ష. ఆనాడు అధ్యక్ష తమరికి కూడా తెలుసు, జూరాల ప్రాజెక్టు కడితే దాన్ని పూర్తిగా నింపుకోలేని దుస్థితి. అప్పటి కర్ణాటకకు వాళ్ళ భూముల యొక్క ముంపు పరిహారాన్ని ఆనాటి ప్రభుత్వం చెల్లించకపోవటం, ఆ రోజు మనమందరం పెద్ద ఎత్తున ఎలుగెత్తడం, దాంతో ఆ ప్రభుత్వం
మెడలు వంచి ఆనాడు బిల్లులు కట్టించినాం అధ్యక్ష. కర్ణాటక ముంపు పరిహారం చెల్లించినాం. ఇది 2001లో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అధ్యక్ష. అప్పటికి నుంచి జూరాల పూర్తిగా నింపుకునే అవకాశం ఏర్పడ్డది అధ్యక్ష. తమకు తెలియంది కాదు, ఆర్డీఎస్ ప్రాజెక్టు దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి గారు సాక్షిగా అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులే బాంబులు పెట్టి తుమ్ములు పేల్చిపోయడం అధ్యక్ష. అది జరిగిన చరిత్ర, నేనేం కొత్త విషయం చెప్పడం లేదు. ఎవరిని విమర్శించడానికి తెలంగాణ ఏడలో జరిగిన విషయాన్ని మాత్రం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆనాటి దుస్థితి అది, దాన్ని నిరోధించగలిగినాం. ఆ దిశగా ఆర్డీఎస్లో జరిగిన అన్యాయాన్ని ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర, మొట్టమొదటి పాదయాత్ర అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో. ఆ పాదయాత్ర చేసి అక్కడ అరాచకాన్ని దాష్టికాన్ని కొంతవరకు అరికట్టగలిగినాం. ఆ రోజు ఉద్యమ ప్రభావం వల్ల వచ్చినటువంటి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు అధ్యక్ష. ఆ రోజు వరకు కొనసాగినటువంటి ఒక వివక్ష, కళ్ళకు కట్టినటువంటి వివక్ష ఇదే శాసనసభలో ఇప్పుడు మంత్రి చందులాల్ గారు కూర్చున్న ప్లేస్లో నేను కూర్చొని నాటి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. నాగార్జున సాగర్కు 2 కాలువలు ఉంటే 2 కాలువల మీద కూడా లిఫ్ట్లు ఉన్నాయి అధ్యక్ష. కుడి కాలువల మీద లిఫ్ట్లు ఉన్నాయి, ఎడమ కాలువల మీద కూడా లిఫ్ట్లు ఉన్నాయి. ఎడమ కాలువ మీద తెలంగాణ లిఫ్ట్లు అధ్యక్ష, కుడి కాలువ మీద ఆంధ్ర ప్రాంతంలో ఉండే లిఫ్టులు. కుడి కాలువ మీద ఉన్న లిఫ్టులను పూర్తి స్థాయిలో ప్రభుత్వమే నిర్వహించి వాటి కరెంటు బిల్లులు కూడా ప్రభుత్వమే చెల్లించడం, ఎడమ కాలువ బిల్లులు మాత్రం తెలంగాణ రైతాంగం మీద వేయడం అనే వివక్ష స్పష్టంగా కొనసాగుతూ ఉండేది. నాటి ముఖ్యమంత్రి గారు నేను అక్కడి నుంచి ప్రశ్నిస్తున్న అధ్యక్ష, ఇది వివక్ష నిదర్శనం కాదా? ఒకే ప్రాజెక్టు కింద ఉండే 2 కాలువల మీద జరుగుతున్న వివక్ష కాదా అని అడిగితే ఆ రోజు ఆ ప్రభుత్వం రియలైజ్ అయ్యి జీవోను కూడా మార్చి మేమే బిల్లులు చెల్లిస్తాం, ప్రభుత్వమే చెల్లిస్తామని ఆనాడు ప్రభుత్వం వచ్చిన విషయం తమరికి కూడా తెలుసు అధ్యక్ష. తమరు కూడా దాంట్లో భాగస్వామిగా ఉన్నారు అధ్యక్ష. ఇవన్నిటి నేపథ్యంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మనం నీళ్లు తెచ్చుకోవాలి. నీళ్లు ఏ విధంగా రావాలి అధ్యక్ష? ఒక మాట చెప్పాలి. నా కారు డ్రైవరు సిద్దిపేటకు సంబంధించిన ఒక బాలయ్య అనే వ్యక్తి సిద్దిపేట నుంచి డ్రైవర్గా ఉంటాడు అధ్యక్ష. 30-35 ఏళ్ళ నుంచి నా దగ్గర అతనే డ్రైవర్గా ఉన్నాడు. నేను పర్యటన చేసే సందర్భంలో అంతకు ముందు వేసేవాడిని, కానీ ఉద్యమ నాయకత్వం వహించిన తర్వాత నా పర్యటన ఉందంటే కృష్ణ దాటే పర్యటన ఉన్నా, గోదావరి నది దాటే పర్యటన ఉన్నా నా డ్రైవరు ఒక 10 రూపాయల బిల్లులు కారులో పెట్టుకున్నాడు అధ్యక్ష. ఎందుకంటే నది కాడికి పోగానే సార్ కారాపి అడుగుతాడు, బాలయ్య రూపాయి బిల్లు ఉందంటే ఉన్నదని చెప్పి ఇయ్యాలని చెప్పి. నేను బహుశా అనుకుంటే అధ్యక్ష తెలంగాణలో ఏ వ్యక్తి కూడా వేసి ఉండకపోవచ్చు. ఆచారం అధ్యక్ష, మనకి ఎందుకో పెద్దలు నేర్పినటువంటి పాఠం. ఒక నది దాటుతా ఉంటే ఒక రాగి పైసనో ఒక రూపాయి బిల్లో ఏదో ఒకటి దానిలో వేసేటువంటి ఆనవాయితీ సంస్కారం అధ్యక్ష. బహుశా నేను అనుకుంటా అధ్యక్ష, కృష్ణా నదిలో గోదావరి నదిలో నేను వేసినన్ని నాణ్యాలు బహుశా తెలంగాణలో ఏ వ్యక్తి కూడా వేయకపోవచ్చు. ఇది ఆదిలాబాద్ పోలీసులకు తెలుసు, మహబూబ్ నగర్ పోలీసులకు తెలుసు, కరీంనగర్ పోలీసులకు కూడా తెలుసు అధ్యక్ష. ఎప్పుడు గోదావరి దాటినా నేను వేయడమే కాదు, ఉద్యమ సహచర కార్యకర్తలు మా రాజేందర్ గారున్నా మరొకరున్నా కారు ఆపడం, తలా ఒక రూపాయి తీసుకుని ఆ గోదావరి నదిలో వేయటం, కృష్ణా నదిలో వేయటం. తల్లి గోదావరి, తల్లి కృష్ణమ్మ, ఎన్నడూ మా బీళ్ళకు వస్తావు, ఎన్నడూ మా బీళ్ళని తడుతావు, మా బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఎప్పుడు మారుస్తామని చెప్పి నిండు మనసుతోని 2 నదీమ తల్లులను నిలబడి ప్రార్థించి దండం పెట్టిపోయేవాడిని అధ్యక్ష. చిట్ట చివరికి భగవంతుని దయ, ప్రజల సహకారం, ఉద్యమం, జాతీయ రాజకీయ నాయకత్వం ఒప్పుకోవడం, తెలంగాణ బాధలు అర్థం చేసుకోవడం, చివరికి మనకు రాష్ట్రం సిద్ధించింది అధ్యక్ష. సిద్ధించిన తదనంతరం ఈ జల విధానాల మీద సమీక్ష చేస్తే బయటపడ్డ విషయాలు అధ్యక్ష, తెలంగాణ ప్రాజెక్ట్ అంటేనే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెడతారంటే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్లు, అంతర్రాష్ట్ర వివాదంలో. అట్లా కూరుకుపోయిన ప్రాజెక్ట్ అధ్యక్ష, కట్టగలిగి కూడా కట్టనటువంటి ప్రాజెక్టు ఇచ్చంపల్లి ప్రాజెక్టు అధ్యక్ష. ఇచ్చంపల్లి ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు విద్యాసాగర్ రావు గారు, లక్ష్మణ్ గారు, మిత్రులంతా కూడా గోదావరి జలయాత్ర అని చెప్పి అడవుల నుంచి వాళ్ళంతా యాత్ర కూడా చేసినారు అధ్యక్ష. అనేక మంది ఇచ్చంపల్లి గురించి ఎన్ని పోరాటాలు చేసినా దాన్ని వివాదమే పెట్టినరు. ఎన్నిసార్లు ప్రశ్నించినా తెలంగాణ సమాజం ఇది అంతర్రాష్ట్ర వివాదం అంటూ చెప్తూ దాటవేసినది తప్ప ఆ ముసుగులో దాన్ని చేపట్టలేదు తప్ప దాన్ని ముందుకు సాగించలేదు అధ్యక్ష. అట్లా అనేక రకాలుగా అయితే అధ్యక్ష, తెలంగాణ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర వివాదాలలో కూరుకుపోయేలా చేయటం ఒక ఎత్తుగడ, లేదు పర్యావరణ అనుమతుల నెపంతో పెండింగ్ పెట్టడం రెండవ ఎత్తుగడ, వన్యప్రాణి సంరక్షణ ఉండే ప్రాంతంలో కావాలని పెట్టడం అదో ఎత్తుగడ. ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష.
తమరికి తెలుసు 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టే నాటికి తమరి జిల్లాలోనే వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద చిన్న చిన్న బిట్స్ అధ్యక్ష, చాలా చిన్న బిట్స్, ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అడవిలో నుంచి కాలువ పోవాలనే నెపంతోని దశాబ్దాల తరబడి అవతల పక్క ఇవతల పక్క క్లియర్ ఉన్నా ఆ 1-2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అడవిలో పోవాలనే నెపంతో పెండింగ్ పెట్టినారు అధ్యక్ష. ఆనాడు మనమే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం. దాంతో ఆనాడు ప్రభుత్వం ఉరుకుల పరుకుల మీద అగమేఘాల మీద తెప్పించి ఆ కాలువల పనులు పూర్తి చేసినారు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇది చరిత్ర అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా చేసినారు, కడియం సీఆర్ గారు చేసినారు, వారందరూ కూడా తెలిసిన సత్యం ఇది. తెలంగాణలో ఆకాశ కూస్తాని జరిగిందంటే టీఆర్ఎస్ వచ్చి గగ్గోలు పెట్టిన తర్వాత కొద్దో గొప్పను జరిగింది. కానీ వాస్తవంగా జరగాల్సిన పద్ధతిలో రావాల్సిన పద్ధతిలో తెలంగాణకు నీళ్లు రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, కాగితాల మీద ఫైళ్ల మీద తెలంగాణకు ఉన్నటువంటి కేటాయింపులు చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గోదావరి కృష్ణాలో ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆనాటి ప్రభుత్వాలు ఆనాటి ముఖ్యమంత్రులు చేసిన కేటాయింపులే అధ్యక్ష. కొత్తగా తెలంగాణ రాష్ట్రం చేసుకున్నది కాదు. కోర్స్ ఇప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది, మనం సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నాం, రేపు ట్రిబ్యునల్ ముందు కూడా వాదనలకు పోతా ఉన్నాం. ఇదే మాసంలో బహుశా ట్రిబ్యునల్ ముందు వాదనలు ప్రారంభం కూడా కాబోతా ఉన్నాయి. తదనంతరం తేలేది అంశాలు వేరేగా ఉంటాయి అధ్యక్ష. కానీ 2 నదులలో కలిపి గోదావరిలో 954 టీఎంసీల నీళ్లు ఆనాటి ప్రభుత్వాలే కేటాయించి దానికి సిడబ్ల్యూసీ అనుమతులు కూడా తెచ్చి వివిధ ప్రాజెక్టులు ప్రారంభించినట్టుగా చూపించినారు అధ్యక్ష. వివరాలు నేను తర్వాత మనవి చేస్తా అధ్యక్ష. అందులో కృష్ణాలో 299 టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలతో, అంటే మన నల్లగొండలో ఎస్ఎల్బీసీ కావచ్చు, మహబూబ్ నగర్లో కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, 77 టీఎంసీల నీళ్లు తెలంగాణ కేటాయిస్తున్నామని చెప్పి కల్వకుర్తి ప్రారంభమైంది, ఎస్ఎల్బీసీ ప్రారంభమైంది, నెట్టెంపాడు ప్రారంభమైంది. ఈ విధంగా చెప్పినారు అధ్యక్ష. 376 టీఎంసీల నీళ్లు నికరము సర్ప్లస్ 2 కలిపి మొత్తం మీద 1330 టీఎంసీలు 2 నదులలో తెలంగాణ కేటాయించినారు ఆనాటి పాలకులు. ఇందులో అధ్యక్ష 259 టీఎంసీలేమో మైనర్ ఇరిగేషన్ వాటా అధ్యక్ష. కృష్ణా బేసిన్లో కావచ్చు, గోదావరి బేసిన్లో కావచ్చు, 170 టీఎంసీలు గోదావరి బేసిన్లో, 89 టీఎంసీలు కృష్ణ బేసిన్లో తెలంగాణకు మైనర్ ఇరిగేషన్ కింద కేటాయించినారు అధ్యక్ష. అది పోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు, అంటే మీడియం మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కలిపి 1071 టీఎంసీలు ఇచ్చినామని చెప్పి పాలకులు చెప్పినారు. దానికి ఫైళ్లు ఉన్నాయి, శాంక్షన్లు ఉన్నాయి, ప్రాజెక్టు మంజూరైనాయి, పనులు కొనసాగుతున్నాయి. నేను ఒక్కటే ఒక మాట్లాడుతున్నా అధ్యక్ష, 1071 టీఎంసీల నీళ్లు తెలంగాణలో ఉన్న భూమి అధ్యక్ష. దానికి రకరకాల లెక్కలు ఉన్నాయి. కానీ అన్ని అడవులు, గ్రామాలు, గ్రామ కంఠాలు, పట్టణాలు వగైరాలు వగైరాలు పోను ఏరియబుల్ ల్యాండ్, అంటే వ్యవసాయం చేసుకోగలిగినటువంటి భూమి తెలంగాణలో ఉండేది 1,65 నుంచి 70 లక్షలు ఉంటుందని చెప్పి ఓ లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు మేము కూడా దాన్ని తీస్తా ఉన్నాం, సంపూర్ణమైన లెక్కలు. ఇంకో లెక్క ప్రకారం తీసినటువంటిది 1,11,00,000 ఎకరాల భూమి నికరంగా తెలంగాణ వ్యవసాయం చేసుకోగలిగినటువంటి భూమి ఉంది అని తేల్చారు అధ్యక్ష. మరి 1,070 టీఎంసీల నీళ్లు కేటాయింపు ఉంటే ఉన్నదే 1,11,00,000 ఎకరాలు. ఎందుకు బారలేదు అధ్యక్ష తెలంగాణ? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, నేను పదే చెప్పేవాడిని, మన కాకతీయ రెడ్డి రాజులు 11వ శతాబ్దంలోనే వాటర్ షెడ్ అంటే ఏందో ప్రపంచానికి చెప్పినటువంటి గొప్ప సామ్రాజ్యం మన కాకతీయ సామ్రాజ్యం. ఆ కాకతీయ రాజులు ప్రారంభించినారు చెరువుల నిర్మాణం కార్యక్రమం. వారికి భగవంతుడు ఎట్లా మనసు కలిగించినారో అద్భుతమైనటువంటి చైన్ ట్యాంక్స్, గొలుసు కట్టు చెరువుల యొక్క నిర్మాణం చాలా అద్భుతంగా చేసినారు అధ్యక్ష. ఏ గ్రామంలో తెలంగాణలో చూసినా కాకతీయ రెడ్డి రాజుల యొక్క శిలాశాసనం, ఆ గ్రామం చెరువు కట్ట మీద ఒక యాప చెట్టో మరో చెట్టో ఉంటుంది, కింద పోచమ్మ గుడో, దుర్గమ్మ గుడో, మైసమ్మ గుడో ఉంటుంది. అక్కడ కాకతీయ రెడ్డి రాజుల నాటి శిలాశాసనం కూడా ఉంటుంది అధ్యక్ష. చాలా గ్రామాల వాళ్ళు కాపాడుకున్నారు ప్రేమతో, పోయిన గ్రామాలలో పోయినాయి
ఆ శాసనాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగా 75,000 పైచిలకు చెరువులు ఆనాటి కాకతీయ సామ్రాజ్యం తెలంగాణలోని వేరియస్ గ్రామాలలో జిల్లాలలో నిర్మించింది అధ్యక్ష. ఆ తదనంతరం వచ్చినటువంటి మన కులీ కుతుబ్ షాహీ నవాబులు వాళ్ళు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించినారు అధ్యక్ష. హుస్సేన్ సాగర్ కాకతీయ రాజులు కట్టలే, కులీ కుతుబ్ షాహీలు కట్టినారు. కులీ కుతుబ్ షాహీల రాజులు వేటాడుతూ హంటింగ్కు పోయి నౌబత్ పహాడ్ ఎక్కుతారు అధ్యక్ష. నౌబత్ పహాడ్ ఎక్కినప్పుడు కనపడ్డ ఒక జల సరస్సు హుస్సేన్ సాగర్. అప్పుడు ఆ జల సరస్సును చూసి దీన్ని మంచిగా బందోబస్తు చేస్తే చాలా పెద్ద తటాకం అవుతుంది, గొప్ప సరస్సు అవుతుంది అని చెప్పి కులీ కుతుబ్ షా రాజు ఆ రోజు హుసేనీ షావలి, ఏదైతే హుసేనీ షావలి దర్గా ఉందని మనం అంటున్నాం అధ్యక్ష, ఆ హుసేనీ షావలి గారికి దాని నిర్మాణ బాధ్యత అప్పగిస్తే వారు నిర్మించిన చెరువు 1500 శతాబ్దంలో హుస్సేన్ సాగర్ అధ్యక్ష. హుస్సేన్ సాగర్ నిర్మాణం కట్టింది కాదు అధ్యక్ష, దాదాపు 500 ఏళ్ల కింద 400 ఏళ్ల కింద కట్టినటువంటి చెరువు. కాకతీయ రెడ్డి రాజుల యొక్క ఆనవాయితీని కులీ కుతుబ్ షాహీ చక్రవర్తులు కూడా కొనసాగించినారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆసిఫ్ జాహీ నిజాములు వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసినారు అధ్యక్ష. ఈ విషయం చాలా మందికి తెలియదు, కానీ ఎందుకంటే తెలంగాణ గురించి, తెలంగాణ గొప్పతనం గురించి ఎక్కడ తెలియలే అధ్యక్ష. ఇప్పుడు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆసిఫ్ జాహీ నవాబులు ఇంకొక అడుగు ముందుకేసినారు అధ్యక్ష. కాకతీయ రాజుల కాలంలో కూడా కట్టిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు తమర్ జిల్లాలోనే ఉన్నాయి. అది లక్నవరం కావచ్చు, రామప్ప కావచ్చు, గణపురం కావచ్చు, పాకాల కావచ్చు. 11వ శతాబ్దంలో కట్టిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉండి 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి అధ్యక్ష. అదే తరహాలో అప్పటికి బ్రిటిష్తో ఫ్రెండ్షిప్ వచ్చింది కాబట్టి మన ఆసిఫ్ జాహీ నిజాంలకు వాళ్ళు ఫ్రాన్స్ టెక్నాలజీ తీసుకొని, బ్రిటిష్ వాళ్ళ నుంచి టెక్నాలజీ తీసుకొని, ఫ్రాన్స్ మరియు బ్రిటిష్ దేశాల యొక్క ఇంజనీర్ల యొక్క సపోర్ట్ తీసుకొని ప్రపంచంలోనే నిర్మించిన మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది చాలా మందికి తెలియదు. వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ వాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బై ది ఆసిఫ్ జాహీ నిజామ్స్. ఇది సత్యం అధ్యక్ష. అది ప్రపంచంలోనే మొట్టమొదటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 2.75 lakh ఎకర్స్ అధికారికంగా, ఇంకొక 20-30 వేల ఎకరాలు రైతులు సాగు కూడా చేసుకునేవారు అధ్యక్ష. తమరికి తెలుసు, నిజామాబాద్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా ప్రతినిధులు ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణలో అత్యంత ధనికమైన జిల్లా ఏదంటే నిజామాబాద్ జిల్లా అధ్యక్ష. అందరికంటే ముందు కూడా నిజామాబాద్ జిల్లా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయి నిజామాబాద్ నుంచే దుబాయ్, బొంబాయి పోయి ఆడ కలిబిల్లు అయిపోతున్న ప్రజలను చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది సమైక్య రాష్ట్రంలో మనకు సంభవించినటువంటి దుస్థితి. ఆ నిజాం సాగర్ వట్టిపోయేటట్టు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ సమైక్య పాలకులదని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు నిజాం సాగర్ లాంటి మేజర్ ఇరిగేషన్తో ప్రాజెక్టు సదర్ మార్ట్ కావచ్చు, మెదక్ జిల్లాలో గణపురం ఆనకట్టు కావచ్చు, అదేవిధంగా అప్పర్ మానేర్ ప్రాజెక్టు కావచ్చు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఆశాయి నిజాములు కట్టించినారు అధ్యక్ష. దాని పుణ్యమా అని చెప్పి మేజర్ ఇరిగేషన్ కింద 3 లక్షలు, అంటే నిజాం సాగర్ 2.75, మిగతా కాకతీయ రెడ్డి రాజులు ప్లస్ ఆసిఫ్ జాహీ నిజాములు కట్టించినటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు వాటి కింద ఒక 2 లక్షల చిల్లర ప్లస్ మైనర్ ఇరిగేషన్ కింద 15 లక్షల చిల్లర ఎకరాలు 1956 నాటికే తెలంగాణలో నీటిపారుదల వ్యవస్థ ఉండే అధ్యక్ష. ఈ విషయాలన్నీ చరిత్రలో ఉండాలని చెప్పే నేను తమని ప్రార్థించిన అధ్యక్ష. ఈరోజు జరిగే ఈ చర్చ అసెంబ్లీ రికార్డులో ఉండాలని పదే పదే తమని నేను కోరింది. ఎందుకంటే ఇవి చరిత్రలో ఇక్కడ లేవు, ఈ ఫ్యాక్ట్స్ రికార్డ్ అయి లేవు. ఈ ఫ్యాక్ట్స్ తెలంగాణ ప్రథమ అసెంబ్లీలో రికార్డు కావాలి, రేపటి తరాలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి నేను తమని ప్రార్థించింది, తమని అనుమతి తీసుకున్నది. ఇవన్నీ వాస్తవాలు రికార్డులో, మన శాసనసభ రికార్డులో రావాలనే ఉద్దేశం తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఎవరిని నిందించడానికో ఎవరిని విమర్శించడానికో ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇవాళ తెలంగాణ వచ్చింది, ప్రజలు ఆశిస్తున్నారు, నీళ్లు కావాలి, మా బీళ్లు పొలాలు కావాలని కోరుతున్నారు. నీళ్లు ఎట్లా రావాలి తెలంగాణకు అనేది ప్రశ్న తప్ప, ఏ విధంగా తెచ్చుకుందామనేది తప్ప దీనిలో వేరే ఉద్దేశం కూడా లేదు అధ్యక్ష. ఈరోజు స్క్రీన్లు పెట్టి చూపెడితే గౌరవ సభ్యులకు తమ ద్వారానే మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, తమరికి పంపిస్తా ఉన్నా. నేను స్క్రీన్ ఓపెన్ చేసే లోపు ఆ పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, తమరు దయచేసి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయించినట్లయితే నిపుణులకు సంప్రదించుకోవచ్చు. ఆ పెన్ డ్రైవ్లు సరఫరా చేయవలసింది కూడా నేను తమరిని కోరుతా ఉన్నా అధ్యక్ష. తమ ద్వారా సభ్యులకు అందజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే అంతర్రాష్ట్ర వివాదాలలో కూర్చబడి ముందుకు సాగనటువంటి ప్రాజెక్టులు ప్రారంభించినము అని చెప్పినా సరే
అంతర్రాష్ట్ర వివాదాల వల్ల ముందుకు పోని ప్రాజెక్టులు, అదేవిధంగా పర్యావరణ అనుమతులలో ఇరుక్కపోయిన ప్రాజెక్టులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 7 మండలాలు సడన్ గా ఆంధ్రలోకి పోయినటువంటి వైనం, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా అధ్యక్ష మనది కానటువంటి, మనకు ఏమాత్రం పనికిరానటువంటి, మనకు భయంకరమైనటువంటి మోసం జరిగేటువంటి దగాతో కూడుకున్న ప్రాజెక్టు దుమ్ముగూడెం టేల్పాండ్ అధ్యక్ష. దుమ్ముగూడెం టేల్పాండ్ ప్రాజెక్టు తెలంగాణకు ఏం లాభం లేనిది అధ్యక్ష. ముసుగులో వేరు, చెప్పేది వేరు అధ్యక్ష. దుమ్ముగూడెం నుంచి 160 టీఎంసీలు తీసుకొని టేల్పాండ్లో పోస్తారు అధ్యక్ష. ఆ ఎన్ రూట్లో ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు ప్రవాహ కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లు బంద్ పెట్టి దానికి లిఫ్ట్తో నీళ్లు పోస్తామంటారు అధ్యక్ష. అంటే ఉన్న హక్కును కూడా తెలంగాణ కోల్పోవాలి. దట్ ఈజ్ దుమ్ముగూడెం టేల్పాండ్ ప్రాజెక్ట్. నీళ్లు పోతాయి, నాగార్జున సాగర్ నుంచి వచ్చేటి బంద్ అయితే ఖమ్మానికి, పాలేరులో పోస్తాం దుమ్ముగూడెం నుంచి, ఆ నుంచి పారించుకొని అంటారు అధ్యక్ష. అదేవిధంగా మిగతా నీళ్లు మనకు రావు అధ్యక్ష. అది తెలంగాణ ప్రాజెక్టు కానే కాదు. ఖమ్మం జిల్లాలో సుమారు 4,500 పైచిలకు ఎకరాలు అటవీ భూములు కోల్పోతాం, సుమారు 16,000 పైచిలకు ఎకరాలు రైతుల భూములు కోల్పోతాం. 20,000 ఎకరాల భూమి కోల్పోతే తెలంగాణకు వచ్చేది ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం జిల్లా 20,000 ఎకరాలు కోల్పోతే ఖమ్మానికి వచ్చే ప్రతిఫలం ఏంటంటే నాగార్జున సాగర్ ప్రవాహ కాలువ ద్వారా వచ్చే నీళ్లు బంద్ అయితాయి, లిఫ్ట్తో పోసుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి. ఇది స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాజెక్టును ఉంచాలన్నా, తీసేయన్నా, ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేయన్నా వద్దా, ఇది సభ ముందున్న ప్రశ్న అధ్యక్ష. గౌరవ సభ్యులు తెలియజేయాలి. తెలంగాణ గవర్నమెంట్ రీడిజైనింగ్ చేయడానికి కారణాలనే అధ్యక్ష. ఆ కారణాలన్నీ నేను తమరికి ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్ ద్వారా, నా మాటల ద్వారా వాస్తవాలు సభ ముందు పెడతా అధ్యక్ష. మధ్యాహ్నం వరకు తమ టైం ఇచ్చినారు నాకు. లంచ్ తర్వాత సభ్యులు ఏ సమాధానాలు అడిగినా, ఏ క్లారిఫికేషన్ సభ్యులు అడిగినా, అటుపక్షం వాళ్ళు అడిగినా ఇటుపక్షం వాళ్ళు అడిగినా డెఫినెట్ గా పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం, అందరం కలిసే ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా నేను తమరికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే, మన స్థితిగతులు ఈ విధంగా ఉంటే, ప్రతిపాదించబడ్డ ప్రాజెక్టులు పలు ఇబ్బందులలో ఉంటే ఇంకో పెద్ద ఉత్పాతం వచ్చి పడ్డది అధ్యక్ష. మనం చూసినాం అధ్యక్ష, ప్రభుత్వాలు కొన్ని నాయకులు మహారాష్ట్రలో ఏదో బాబ్లీ ప్రాజెక్టు కడుతుందని ఆడపోయి గొడవ పెట్టి ఉదంతా చూసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇలా చెప్తే చాలా భయానక పరిస్థితి. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రమాదంలో ఉంది, తెలంగాణ ప్రమాదంలో ఉంది. 2 రాష్ట్రాలకు ఏర్పడ్డ పెనుముప్పు మహారాష్ట్ర, కర్ణాటక 2 రాష్ట్రాల అధ్యక్ష 450 మేరకు కృష్ణా గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించినారు. ఒక్క బాబ్లీ కాదు అధ్యక్ష, 450 బాబ్లీలు నిర్మాణం అయినాయి. వాటి మీద చాలా భారీ 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 లిఫ్ట్లు కూడా పెట్టినారు అధ్యక్ష. అయితే ఆ పరిస్థితుల నేపథ్యంలో మనం ఏం చేయాలి? దాని ఫలితం ఏమైంది అధ్యక్ష? 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క డ్రాప్ నీళ్లు కూడా రాకుండా సింగూరు ఎండిపోయి అందులో ఉన్న మొసళ్ళు ఇలా ఊళ్ళ మీదకి వస్తా ఉన్నాయి అధ్యక్ష. మెదక్ జిల్లాలో అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక్క డ్రాప్ వాటర్ రాలేదు అధ్యక్ష ఈ సంవత్సరం. తెలంగాణలో మన బేసిన్లో కురిసిన వర్షాలతో కొద్ది గొప్ప నీళ్ళు వచ్చినాయి, కానీ ప్రధానంగా పైనుంచి గోదావరి నుంచి రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కూడా రానటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ పరిస్థితులలో ఏం చేయాలి? తెలంగాణ ఎట్లా ముందుకు పోవాలా, ఎట్లా నీళ్లు తెచ్చుకోవాలా అనే విషయాన్ని ప్రభుత్వం చాలా సమీక్ష చేసింది అధ్యక్ష. ముఖ్యమంత్రులు తిరిగేవారు అధ్యక్ష, ఓన్లీ ముఖ్యమంత్రి గారు తిరిగేవారు హెలికాప్టర్లు. ప్రప్రథమంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2 కాదు 3 హెలికాప్టర్లు పెట్టి మన తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే నీటిపారుదల రంగ నిపుణులు ఉన్నారో, పెద్దలు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారి ఆధ్వర్యంలో, ఇరిగేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, ఇరిగేషన్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో 2 హెలికాప్టర్లు పెట్టి మొత్తం కృష్ణ బేసిన్ను, గోదావరి బేసిన్ను, ప్రాజెక్టులను ఏ విధంగా ముందుకోవాలన్న విధానాన్ని ఇంజనీర్లను తిప్పి పరిశీలన చేయించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అనేక విషయాలు అధ్యయనం చేసిన తర్వాత, అనేక విషయాలు అవగాహన చేసుకున్న తర్వాత ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఎట్లా తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది, ఏ పద్ధతి అవలంబిస్తే తెలంగాణ రైతాంగానికి నీళ్లు వస్తాయి, ఏ పద్ధతుల్లో అయితే సత్వరం రాగలుగుతాయి, అతి తక్కువ సమయంలో ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేయగలుగుతాం అని అనేక ఆలోచనలు చేసినాం అధ్యక్ష. దాని మీద కొంతమంది మిత్రులు మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందో తెలియదు,
కొందరేమో అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకు అడ్డుకోవాలంటున్నారో అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తా అధ్యక్ష. నేను వాళ్ళు నిందించదలుచుకోలేదు. నిన్నగాక మొన్న నేను సభలో చెప్పిన అధ్యక్ష, పాలమూరు ఎత్తిపోతల పథకం ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే పోయి బిల్ రూపంలో వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. హైకోర్టు దాన్ని చాలా పిటిషన్ వేసిన వ్యక్తిని రాంగ్ కామెంట్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చేలా ప్రభుత్వానికి చెప్పినది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నది, అంత కరెక్ట్గానే ఉంది. పాలమూరు ప్రాజెక్టు మీరు తొందరగా కట్టండి అని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. అట్లానే లేనిపోని విషయాలు ప్రచారం చేసి ఒక అవగాహన రాయిత్యంతో వాళ్ళకి అర్థం కాకుండా ఉండి ప్రజలను కూడా కనిపించేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బలంగా ప్రభుత్వం కదిలి ప్రజల సహకారం తీసుకొని డెఫినెట్ గా ప్రాజెక్టులు కట్టాల్సిన అవసరం ఉంది. కట్టి తీర్థం అధ్యక్ష, నేను తమకు మనవి చేస్తా ఉన్నా, కట్టి తీర్థం. ఆ విధంగా ముందుకు పోతాం. డెఫినెట్ గా ఆకుపచ్చ హరిత తెలంగాణను 1 కోటి ఎకరాలకు నీళ్లు తేవడానికి ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా ఆ నీళ్లు సాధించి తెస్తాం. తెచ్చి మా తెలంగాణ రైతన్నల పొలాలు తడుపుతాం, మా తెలంగాణ రైతన్నల కళ్ళల నీళ్లు తుడుస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. తమరి అనుమతితోని నేను ఈ ఉపోద్ఘాతాన్ని చెప్పాను. వాస్తవాలు సభ్యుల ముందు, గౌరవ సభ్యుల ముందు, సభ ముందు పెట్టే ప్రయత్నం చేసినాను. తమరు అనుమతిస్తే ఇది నిలబడి చూపడం కష్టమవుతుంది. కూర్చొని తమరి పర్మిషన్తో, ఇఫ్ యూ పర్మిట్ మీ, నేను కూర్చొని నా దగ్గర నుంచి స్టార్ట్ చేసి సభ్యులకు నేను వివరిస్తా అధ్యక్ష. తదనంతరం మళ్ళీ ముగింపులో సమాధానం కూడా చెప్పుకుందాం అధ్యక్ష. పర్మిషన్ కూర్చొని చెప్పండి. ఇంకొక 9 బ్యారేజీలు ఇప్పుడు మహారాష్ట్ర కడుతున్నారు. అంటే పెనుగంగ ఈ బ్యారేజీల విషయం అక్కడ సిడబ్ల్యూసీలో ఉండదు అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళని ఎప్పుడు అడిగినా వాళ్ళు సింపుల్గా ఇతర రాష్ట్రాలకు కానీ సిడబ్ల్యూసీకి కానీ ఇచ్చే సమాధానం ఏంటంటే, వీఆర్ వెరీ మచ్ విత్ ఇన్ అవర్ లిమిట్స్, మేము మాకు కేటాయించబడ్డ నీళ్ల పరిమితిలోనే ఉన్నాము, మేము అతిక్రమించలేదు అంటారు. కానీ ఈ వివరాలు వాళ్ళు సమర్పించరు. ఇవి ఎవరికి అందుబాటులో ఉండే అధ్యక్ష. కొన్ని సందర్భాలలో రాత్రి 3 గంటల వరకు అధ్యక్ష చాలా కన్సర్న్తోని వెతికి అనేక వందల గంటలు శ్రమించి తయారు చేసినటువంటి వివరాలు అధ్యక్ష. తమరు చూడొచ్చు అధ్యక్ష, ఇది ఓపెన్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. ఇది వాళ్ళు కట్టిన బ్యారేజీలు కూడా అధ్యక్ష షేక్ హ్యాండ్ బ్యారేజీలు అధ్యక్ష. దాంట్లో వివరాలన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే, ఏ రోజైనా సరే మీ ఇళ్ల వద్ద కానీ మీ కార్యాలయంలో కానీ ఓపెన్ చేయవచ్చు, మీరు చూసుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళు ఆల్రెడీ 31 బ్యారేజీలు కంప్లీట్ చేసినారు అధ్యక్ష. ఒక 9 బ్యారేజీలు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఫలితం ఏమవుతుంది అధ్యక్ష? దీని రిజల్ట్ ఏమైంది? నెట్ రిజల్ట్ ఏంది? ఇలా పెనుగంగలో మనం వస్తామనుకునేటువంటి నీళ్లు రావు. 40 బ్యారేజీలు అంటే ఒక్కొక్క బ్యారేజీ కాడ 1 టీఎంసీనో 2 టీఎంసీనో 3 టీఎంసీనో యావరేజ్ ఒక 2-2.5 టీఎంసీలో అనుకుంటే దాదాపు 80 నుంచి 100 టీఎంసీలు ఆగిపోతాయి అధ్యక్ష. అంటే వర్షాలు స్టార్ట్ కావాలి, వాళ్ళ చెరువులు నిండాలి, ఆ చెరువులు పొంగాలి, అప్పుడు ఉపనదులు, వాగులు, వంకలు పొంగాలి, అప్పుడు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు నిండాలి, మళ్ళా అక్కడ సర్ప్లస్ కావాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నదిలోకి నీళ్లు రావాలి, అప్పుడు మేజర్ ప్రాజెక్టులు నిండాలి. అవును, చాలా క్లియర్గా ఈ విధమైనటువంటి బ్యారేజీలు ఇబ్బడి ముబ్బడిగా ప్రతి నది మీద ప్రతి చోట వాళ్ళు కట్టినారు అధ్యక్ష. బ్యారేజీ కట్టడం, పక్క తీసుకెళ్ళటం, ఇవి లిఫ్ట్ పెట్టుకోవడం అధ్యక్ష. ఇట్లా అనేకమైనటువంటి లిఫ్ట్లు అధ్యక్ష, అంతు ఆధారం లేనటువంటి లిఫ్ట్లు. ఈ విధంగా బ్యారేజీలు, లిఫ్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం కట్టినారు. బ్యారేజ్ కట్టకుండా నీళ్లు తీసుకోగలిగే అవకాశం ఉంటే అక్కడ డైరెక్ట్గా లిఫ్ట్లు పెట్టుకుంటారు అధ్యక్ష. ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొని ఉన్నాయి అధ్యక్ష. ఇది పెనుగంగ నది యొక్క పరిస్థితి. ఒకటే నేను ఓపెన్ చేసి చూపించాను. దాని తర్వాత ఇది పూర్ణా నది కదా, ఇది పూర్ణా రివర్ అధ్యక్ష. పెనుగంగ ఒక్క నదిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఏ ఒక్క నదిని కూడా వదిలిపెట్టలేదు. ఇంకా మనం ముందు పోతున్న ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలని. ఇది పెనుగంగా ముందు చూపించాను అధ్యక్ష నేను, దాని తర్వాత పూర్ణా నది. దీని మీద కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇవి నల్ల కనపడేటివన్నీ వాళ్ళ మీడియము, మేజరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అధ్యక్ష. ఇవన్నీ డాట్స్ అని కూడా అంటే ఇవి నిండాలి, చిన్న చెరువులు నిండాలి, మీడియం ప్రాజెక్టులు నిండాలి, ఆ తదనంతరం వాళ్ళ మేజర్ ప్రాజెక్టులు నిండాలి,
ఆ తదనంతరం నదిలోకి నీళ్లు రావాలి, బ్యారేజీలు నిండాలి, అప్పుడు వర్షం కురిస్తే మనకు నీళ్ళు అధ్యక్ష, లేకపోతే రావు. ఇంకా మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఈ పద్ధతిలో అధ్యక్ష అది పెనుగంగ కావచ్చు, పూర్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, గోదావరి ఉపనది ప్రవర కావచ్చు, ప్రవర ఉపనది మూల కావచ్చు, కృష్ణా కావచ్చు, కృష్ణా ఉపనదులు భీమా కావచ్చు, పంచగంగ కావచ్చు, అన్నిటి మీద కలిసి 450 వరకు బ్యారేజీలు నిర్మించినారు అధ్యక్ష. ఈ కేటాయింపులు ఎక్కడ ఏ సిడబ్ల్యూసీ దగ్గర ఉండయి, ఎవరు నిరోధించరు. ఇవి అనేక పెట్టుబడులు కట్టేసినారు అధ్యక్ష, సంవత్సరాల తరబడి కట్టేసినారు. ఈ రోజు ఇవ్వలం కూడా దాన్ని కూల్చగలిగిన పరిస్థితి కాదు. ఆడికి పోతే ఆ రైతుల దగ్గర పోతే ఆ పేచీలు పెడితే రక్తపాతాలు జరుగుతాయి తప్ప వాటిని నిరోధించే పరిస్థితి కాదు. ఇక్కడ ఏ నది మీద చూసిన ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇది గోదావరి నది. ఇది గోదావరి, ఇక్కడ నాసిక్ అధ్యక్ష. ఈ పక్కనే త్రయంబక్ ఉంటుంది. ఈ నాసికా త్రయంబక్లో ఇక్కడ గోదావరి నది పుడుతుంది అధ్యక్ష. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ పక్కన ఉన్న నది దాని ఉపనది ప్రవర అధ్యక్ష. గోదావరి ఉపనది, ఇది గోదావరి, దాని ఉపనది, దానికి ఇది ప్రవర. ఈ రకంగా దాని ఉపనదులు, ప్రవరకు ఉన్నటువంటి ఉపనదులు ఎక్కడ చూసినా అధ్యక్ష, తమరు ఎక్కడ తెలిసి చూడండి, ఎక్కడ ఓపెన్ చేయండి, ఒకటికొకటి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాయి. ఈ బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లు నేను తమ చూపెట్టడానికి ప్రయత్నం చేస్తా అధ్యక్ష. లైవ్గా ఉంటుంది, మొత్తం నది చూడండి, కంప్లీట్ లైవ్గా ఉంటుంది. మళ్ళీ ఈ బ్యారేజీ షేక్ హ్యాండ్ ఇస్తుంది అధ్యక్ష. ఆ నీళ్ళు వచ్చి ఈ బ్యారేజీ తగ్గుతుంది. ఇక్కడ అగైన్ బ్యారేజ్ అధ్యక్ష. పవర్ పాయింట్ అదే ప్రజెంటేషన్ యొక్క అనుమతి నేను కోరింది సభ్యుల బెనిఫిట్ కోసం అధ్యక్ష. తెలవాలి, విషయం కావాలి, స్పష్టంగా చూస్తే తెలుస్తుందని చెప్పి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగింది తప్ప ఇదేదో వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇట్లా ఇదేమో మన నాగార్జున సాగర్ లాంటి వాళ్ళ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఆ బ్యారేజ్లను నిండి వాళ్ళు నార్త్ సాగర్ అనే పేరుతో పిలుస్తారు. మనం జైక్వాడ్ అని అంటాం దీన్ని. ఇది 132 టీఎంసీ కెపాసిటీ ఉండే ప్రాజెక్ట్ అధ్యక్ష. అంటే పైన బ్యారేజీలు నిండాలి, ఆ తర్వాత ముందు మైనర్ ఇరిగేషన్, తర్వాత మీడియం, తర్వాత బ్యారేజీలు, ఆ తర్వాత మేజర్, మళ్ళీ ఆ తర్వాత బ్యారేజీలు, ఇవన్నీ నిండితే అప్పటికి వర్షం కురిస్తే మనకు నీళ్లు, లేకపోతే లేవు. ఈరోజు మనకు మంజీరంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, ఎస్ఆర్ఎస్పీలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం, శ్రీశైలంలో చుక్క వస్తలేదంటే బ్యారేజీలే కారణం. ఈ విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష బాబ్లీ అయితే ఏదైతే ఇందాక నేను మనవి చేసిందో అది చిట్ట చివరిది అధ్యక్ష. ఇగో ఇది లాస్ట్ బ్యారేజ్ సార్ వాళ్ళు కట్టింది. అంతకుముందు ఇది మన తెలంగాణ బార్డర్ అధ్యక్ష. ఇక్కడ ఇది చిట్ట చివరిది బాబ్లీ బ్యారేజ్ అధ్యక్ష. ఈ విధమైన వాళ్ళ నది చూడండి అధ్యక్ష, ఎంత లైవ్, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ పద్ధతులన్నీ కూడా ఇవన్నీ మన పాల ఇప్పుడు వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఏ సభ్యుడైనా సరే నేను ఇచ్చిన పెన్ డ్రైవ్లు ఇవన్నీ ఉన్నాయి. వాటి మీద ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ ఇళ్లలో, మీ టీవీలో కానీ, మీ స్క్రీన్లో కానీ తమరు చూడవచ్చు. దాని మీద సంపూర్ణమైన నిర్ధారణకు రావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఆనాటి ముఖ్యమంత్రులు మేము విజనరీలమని చెప్పినారు, మీకు అసలు తెలంగాణలో పరిపాలన రాదన్నారు. మరి ఎక్కడ ఉన్నారో ఈ 450 బ్యారేజీలు అంటే అధ్యక్ష యావరేజ్గా 3 టీఎంసీ వేసుకున్నా ఎక్కడ పోయా అధ్యక్ష? 1200-1300 టీఎంసీకి వెళ్ళిపోయాయి. ఇది ఎవరి దగ్గర ఉంది అధ్యక్ష? ఈరోజు ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఎవరు కాపాడాలా? ఎవరికి మొరబెట్టుకోవాలా? సుప్రీంకోర్టు మన రిస్క్ వస్తుందా? కేంద్ర ప్రభుత్వం వస్తుందా? సిడబ్ల్యూసీ వస్తుందా? ఎవరికి చెప్తే ఏం లాభం ఉంటుంది అధ్యక్ష? ఈ విధమైనటువంటి విపత్కర పరిస్థితి. ఇదే పద్ధతి అధ్యక్ష ప్రతి నది మీద కూడా. ఇది మంజీరా అధ్యక్ష, బారాజీల అధ్యక్ష. రెడ్ డాట్ ఉన్న ఎక్కడన్నా మీరు ఓపెన్ చేయండి, మీకు అన్ని ఇవే సాక్షాత్కరిస్తాయి. వాటి ఊళ్ళు, పేర్లు, పక్కన ఏ సిటీలనే కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని కట్టుకున్నారు అధ్యక్ష, కంబైన్డ్గా కొన్ని కట్టుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టుకున్నారు. అధ్యక్ష ఒక చిన్న విషయం చూపెట్టాలి. వాళ్ళు ఎంత భయంకరంగా కట్టుకున్నారంటే మనకు చిన్న 2 ప్రాజెక్టులు అధ్యక్ష.
ఒకటి నిజామాబాద్లో, ఒకటేమో మెదక్లో. మెదక్లో ఉన్న ప్రాజెక్ట్ పేరు నల్లబాగు ప్రాజెక్ట్ అధ్యక్ష, చాలా పరిమితమైన ప్రాజెక్ట్. నిజామాబాద్లో ఉన్న ప్రాజెక్ట్ ఏమో కౌలాస్ నాలా అధ్యక్ష, జూకాల్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, చాలా చిన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది కౌలాస్ నాలా అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు కట్టిన పద్ధతి చూడండి. ఇది కౌలాస్ నాలా ఎంత అంటే 1 TMC, 1 TMC ప్రాజెక్ట్ అధ్యక్ష, వెరీ స్మాల్. ఒక 6, 7, 8 వేల ఎకరాలకు మన నిజామాబాద్ జిల్లా జుక్కల్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేటటువంటిది. దీన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే వస్తుందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు షిండే గారు అడుగుతా ఉన్నారు. దాని మీద అధ్యక్ష ఒక చిన్న విషయాన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఇది బార్డర్ అధ్యక్ష, దాని నెత్తి మీదనే ఇది మన ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది దీని నెత్తి మీదనే. వాళ్ళకు ఉన్న భాగమే ఇంత అధ్యక్ష. మహారాష్ట్ర మనకు కనపడతా ఉంది. ఈ రేఖ స్టేట్ బార్డర్ అధ్యక్ష. ఇది ఈ భాగానికి కూడా వాళ్ళు వదలకుండా ఇక బార్డర్ కానిచ్చి ఇటొకటి ఇటొకటి కౌలాస్ నాలా నెత్తి మీదనే. అంటే వాళ్ళు ఏ ఒక్క చిన్న ఛాన్స్ కూడా వదలలేదు అధ్యక్ష. ఇప్పుడు 2 కనపడతాయి అధ్యక్ష. ఇది వాళ్ళు కట్టేయి, ఇది మన కౌలాస్ నాలా, వాటెవర్. ఇట్లా ఈ పద్ధతులలో ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయినాయి. మనం చాలా పెద్ద ఒక ప్రమాదకరమైన పరిస్థితిలోకి పోతా ఉన్నాం అధ్యక్ష. మంజీరా అధ్యక్ష, తర్వాత భీమా కూడా ఇదే పద్ధతిలో. ఇవన్నీ రెడ్ డాట్స్ ఉన్నాయని అవే అధ్యక్ష. నేను సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు వీటి మీద. ఇవి వీటి పరిస్థితి అధ్యక్ష. ఇక కృష్ణాకి పోతే అధ్యక్ష, ఇది ఆల్మట్టి రిజర్వాయర్, ఇది నారాయణపూర్, పైన వాళ్ళ బ్యారేజ్ ఉండే అధ్యక్ష, మహారాష్ట్ర, కర్ణాటక. ఇదొక లిఫ్ట్ అధ్యక్ష. నది చూడండి అధ్యక్ష, కంప్లీట్ లైవ్ ఉంటుంది. ఈ బ్యారేజ్ నుంచి ఈ బ్యారేజ్ దాకా కంప్లీట్ లైవ్ ఉంటుంది. మంచి వాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు అట్లా చేసుకున్నారు. అధ్యక్ష ఈ బ్యారేజ్ ఇది లిఫ్ట్ అధ్యక్ష. కింద బ్యారేజు, ఇది లిఫ్ట్. దానిలో ఎన్ని పైపుల్ని, ఎంత భారీ లిఫ్ట్ అది మనకు కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇటువంటి అనేకమైన లిఫ్ట్లు అధ్యక్ష, 1, 2, 3 కాదు, 450 బ్యారేజీలు. వాటికి ఇట్లాంటి లెక్కలేని మేము పరిశోధిస్తే మాకు దొరికినాయి అధ్యక్ష. ఇది ఆ గూగుల్ పెట్టుకుని వెతికి 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 పట్టుకుంటా ఉంటే వాళ్ళు అధికారులు ఇచ్చినాయి కావు అధ్యక్ష. వాళ్ళు ఇయ్యను కూడా ఇయ్యరు మనం అడిగితే. మా అంతటా మేము గూగుల్ మ్యాప్ ఉంది కాబట్టి, ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి పరిశోధించి పట్టుకున్నటువంటి విషయాలు అధ్యక్ష. ఇట్లా ఈ ఎన్ని చూపెడితే మనం ఇట్లా సభ్యులకు ఇచ్చినాం కదా, వాళ్ళు చూసుకుంటారు. 18 కాడ కూడా ఉన్నాయా? అధ్యక్ష ఇది బ్యారేజ్, ఇది లిఫ్ట్. కొల్లలు అధ్యక్ష 1, 2 అంటే మనం చెప్పాల్సింది. ఇట్లా ఎక్కడ పోయినా గోదావరి మీద, కృష్ణ మీద, వీటన్నిటి మీద ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అధ్యక్ష. ఇది ఎవరో స్టోరీ చెప్పేది కాదు. ఇది గూగుల్ మ్యాప్. ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు, ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎవరైనా సరే చూడొచ్చు. ఈ విధంగా ఈ కృష్ణ, గోదావరి వీటన్నిటి మీద ఈ బ్యారేజీలు పెట్టిన మూలంగా ఉత్పన్నమైన పరిస్థితి అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆశించే నీళ్లు తెలంగాణకు రావాలి. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావు అధ్యక్ష, ఆశలు అడుగంటిపోయి. అంటే ఇవన్నీ నిండి క్లౌడ్ బర్స్ట్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఏ 4 సంవత్సరాలకు ఒకనాడో, 3 సంవత్సరాలకు ఒకనాడో దేవుడు మరణిస్తే, ప్రకృతి కరుణిస్తే నీళ్ళు వస్తాయి తప్ప ఇంకా ఎస్ఆర్ఎస్పిలో ఆశలు అడుగంటిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా సింగూరు ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. గోదావరి నీళ్లు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ బతుకుతున్నది అధ్యక్ష. ఈరోజు మొత్తం గండిపేట, ఉస్మాన్ సార్ అవిపోయినాయి, ప్లస్ సింగూరు ఎత్తిపోయింది. ఈరోజు గోదావరి జలాలు హెచ్ఎండబ్ల్యూఎస్ ద్వారా తెచ్చే జలాలు అందినాయి కాబట్టి హైదరాబాద్ ఈ మాత్రం మనం కాపాడుకోగలుగుతున్నాం అధ్యక్ష. ఇటువంటి విపత్కర పరిస్థితిలో మనం ఉన్నాం. ఇది మరి ఈ సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే, తెచ్చుకోవాలంటే రీడిజైన్ చేయన్నా వద్దా, ఏం చేయాలి,
గౌరవ సభ్యులు సూచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మహారాష్ట్ర, కర్ణాటక నిర్మించినటువంటి బ్యారేజీలు చాలా ఉన్నాయి. అవన్నీ సభ్యులకు నేను ఆ పెన్ డ్రైవ్ ఇచ్చున్నా కాబట్టి వాళ్ళు ఓపెన్ చేయవచ్చు, చూసుకోవచ్చు. లంచ్ టైం కూడా తమరు కాసేపు ఎక్కువేయండి, వారి వారి కార్యాలయంలో వాళ్ళని చూడనివ్వండి. ఆ తదనంతరం మళ్ళీ చర్చ చేద్దాం అధ్యక్ష. ఎంత సమయమైనా కూర్చుందాం, తమరి అనుమతి ప్రకారంగా ఆ ప్రకారం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి అధ్యక్ష ఖమ్మం జిల్లా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఇది 7 మండలాలు తెలంగాణ నుంచి పోయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మనకు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్ అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇదంతా తెలంగాణకే ఉండే రెండు వైపులా ఈ 7 మండలాలు వాళ్ళు తీసేసుకున్నారు. తమకు తెలుసా విషయం. ఇందిరాసాగర్ అనేది ఏదైతే ఉందో అధ్యక్ష, ఇగో ఈ రుద్రమకోట, గోదావరి నది మీద రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ యొక్క హెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఇంటేక్ వెళ్ళు, పంప్ హౌజులు పెట్టుకొని నీళ్ళు అక్కడ తెచ్చుకోవాలి అధ్యక్ష. 7 మండలాలు ఆంధ్రాకు పోయిన దరిమిల ఆ హెడ్ వర్క్స్, ఆ పంపులు, హౌజులు అంతా ఆంధ్రాకు పోయింది అధ్యక్ష. అది మన చేతులు లేదు. కాబట్టి రీడిజైన్ చేయన్నా వద్దా? తెలంగాణ నీళ్లు రావన్నా వద్దా? రీడిజైనింగే వద్దు మరి ఎట్లా అధ్యక్ష నీళ్ళు ఎట్లా రావాలా? డెఫినెట్గా రీడిజైన్ చేయాలి, తప్పని పరిస్థితి. ఇదేమో ఇందిరాసాగర్ కథ అధ్యక్ష. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకోటి రాజీవ్ సాగర్ అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండా ఉంటాయి అధ్యక్ష. చాలా భయంకరమైన కుట్ర. ఇదే శాసనసభలో ఆ రోజు నేను కూడా ఉన్నా. కిన్నెరస్థాని నీళ్ళ మీద పంచాయతీ అధ్యక్ష. కిన్నెరస్థాని కింద మన గిరిజనులు ఉంటారు. మాకు ఇస్తే ఒక 10-15 వేల ఎకరాలకు 20 వేల ఎకరాలు మాకు వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు మా ప్రాంతంలో కట్టిన మేము గిరిజనులం, మాకు ఇయ్యరా అని వాళ్ళ పంచాయతీ. ఖమ్మం జిల్లా శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష, వారికి తెలిసే విషయం. ఇయ్యకూడదనేది సమైక్య రాష్ట్రం ఆ రోజు వాదన. వారు లేరు, స్వర్గస్థులైనారు విద్యాధరరావు గారు. ఇదే శాసనసభలో వాదించినారు అధ్యక్ష. ఇది కేవలం ఎలక్ట్రిసిటీ కేటీపీఎస్ కోసం కట్టిన ప్రాజెక్టు, మీకు ఇరిగేషన్ లేదు, ఇచ్చే ప్రసక్తే లేదు అని వారు మాట్లాడినారు అధ్యక్ష. సరే, ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పకుండా అక్కడ గిరిజనులకు నీళ్ళు ఇస్తాం. కానీ దీని కుట్ర ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, ఇది 1960s కట్టిన ప్రాజెక్ట్ అధ్యక్ష. 64కో 65కో కంప్లీట్ అయింది, నా దగ్గర కరెక్ట్ వివరాలు లేవు. కానీ దిస్ ప్రాజెక్ట్ వాజ్ బిల్ట్ ఇన్ 1960s, 1960లో కట్టినారు. దీన్ని కట్టిన ప్రాజెక్టు దగ్గర ఇది ఒక విచిత్రమైన కథ అధ్యక్ష. ఏ మూర్ఖ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకు చేస్తారంటే నేను అనుకునే కుట్ర. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇలా పొంగే నీళ్లు సీదా ధవళేశ్వరం పోవాలి. ఈ కరెంట్ ఉత్పత్తి అయిన తర్వాత కేటీపీఎస్ డిశ్చార్జ్ చేసే నీళ్లు డైరెక్ట్ ధవళేశ్వరం పోవాలి. ఇక్కడ వీటి తెలంగాణ ఎండినా సచ్చినా పడుచుకునే పరిస్థితి లేదు. 60లలో 1960sలో కంప్లీట్ అయినటువంటి కిన్నెరసాని ప్రాజెక్టుకు రాజీవ్ సాగర్ ఎత్తిపోతల పథకం ఏదైతే పెట్టినో అధ్యక్ష, దీన్ని ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్స్ను ఇక్కడ ఇంకో మనిషి సంచారం, మానవ సంచారమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో, అక్కడ ఎటువంటి ఆపరేషన్ పనులు ఉండకూడదనే ఉద్దేశంతో 1996లో 96-99 వరకు ఈ ప్రాజెక్టును కొంచెంపోయి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి నోటిఫై చేసిన అధ్యక్ష. ఎవరైనా చేస్తారా అధ్యక్ష? ఏ బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం చేస్తారా? దాని ఎకో జోన్ అని ఉంటుంది అధ్యక్ష. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డిక్లేర్ చేస్తే దానికి ఎకో జోన్ ఉంటుంది. ఎకో జోన్ 100 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. కానీ మన ఆనాటి సమైక్య పాలకులు, సమైక్య ప్రభుత్వం ఆనాటి చేసిన కథ ఏంటంటే, కిన్నెరసాని ప్రాంతాన్ని, ఆల్రెడీ ప్రాజెక్టు నిర్మాణమై ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ జోన్ కింద డిక్లేర్ చేస్తూ ఎకో జోన్ కూడా 10 కిలోమీటర్లు పెట్టిన అధ్యక్ష. అంటే కిన్నెరసాని ప్రాజెక్టు 10 కిలోమీటర్ల దూరం దాకా మానవ సంచారం ఉండకూడదు. ఇంకెట్లా తీసుకోవాలి అధ్యక్ష? ఇప్పుడు మనం ప్రొటెస్ట్ పెట్టినాం, మన ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉన్నాం, ఆ ఎకో జోన్ తగ్గిస్తామంటా ఉన్నాం. అయితే ఈ ప్రపోజ్ చేసిన రాజీవ్ సాగర్ తెలంగాణకు ప్రపోజ్ చేసే ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే అధ్యక్ష, నేను ఊరికే బాధ్యతారహితంగా చెప్పలే. అయితే అంతర్రాష్ట్రీయ వివాదం పెట్టిండ్రు, లేకపోతే పర్యావరణ పంచాయతీ పెట్టిండ్రు. ఈ సోకాళ్ళు రాజీవ్ సాగర్లో అధ్యక్ష కొనపాడుతుంటే అనేక మంది శాసనసభ్యులు, అక్కడ గిరిజన ప్రతినిధులు, గిరిజన ప్రజలు కరువు గురై అల్లాడుతుంటే రీడిజైనింగ్ చేసి అక్కడ నీళ్లు తేవన్నా వద్దా? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఫలితం ఖమ్మం జిల్లా ప్రజలకు దక్కన్నా వద్దా? గౌరవ సభ్యులు దయచేసి చెప్పాలి అధ్యక్ష. మరి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ సభ ప్రభుత్వానికి గైడెన్స్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇట్లా చాలా విషయాలున్నాయి, చాలా ప్రాజెక్టులు ఉన్నాయి.
దీని తర్వాత మన దేవాదుల ప్రాజెక్ట్ అధ్యక్ష కిన్నెరసాని లైవ్ కెపాసిటీ నాకు తెలిసి 7-8 టీఎంసీ ఉంటుంది. 8.5 టీఎంసీ దాదాపు ఒక 15-20 టీఎంసీలు కిందికి వెళ్ళిపోతా ఉంటాయి. తర్వాత అధ్యక్ష మరో ప్రాజెక్టు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష. ఇది ఇటువంటి ప్రాజెక్టు ఎట్లా కడతారో ఇదేం సంగతో తమరే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడికి నేను స్వయంగా పోయిన అధ్యక్ష. ఇది దేవాదుల లిఫ్ట్, ఇది మన పంప్ హౌస్ అధ్యక్ష. ఈ రెడ్ కలర్లో కనిపించేదేమో గెస్ట్ హౌస్ అధ్యక్ష. నేను పోయినప్పుడు ఈ గెస్ట్ హౌస్లో కూర్చొని సమీక్ష కూడా చేసినాం అధ్యక్ష. అధ్యక్ష ఇది నది, ఇది గోదావరి నది అధ్యక్ష. ఇది పంప్ హౌస్లోకి నీళ్లు తెచ్చే ఛానల్ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు, గోదావరి నదిలో నీళ్లు ఉంటాయి, నది పారుతుంటుంది. దేవాదుల పంప్ హౌస్ ఛానల్కి మాత్రం నీళ్లు రావు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు ఎప్పుడు అధ్యక్ష 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత, వరంగల్లో నేను పోయి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిన తర్వాత, ఆనాడు ముఖ్యమంత్రి గారు పోయి తాపీ మేస్త్రిని కూడా తీసుకుపోయి ఆ గోదావరి ఒడ్డుకు పునాది రాయి వేసి 50 టీఎంసీల నీళ్లు కేటాయించడం, 5 లక్షల ఎకరాల నీళ్లు పారుతుంది, 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేసినామని చెప్పినారు అధ్యక్ష. 2001. టుడే వీఆర్ ఇన్ 2016. ఆ తదనంతరం అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఆ తర్వాత 10 సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అధ్యక్ష. ఇది ప్రాజెక్టు యొక్క దుస్థితి అధ్యక్ష. ఈ విధమైన ప్రాజెక్టు వలన కడతారు అధ్యక్ష ఈ కాలువలు. 170 రోజులు ఈ పంప్ హౌస్ నీళ్లు తీసుకోవాలి అధ్యక్ష, వరంగల్ నీళ్లు ఇవ్వడానికి. దీని కింద ప్రతిపాదించిన ఆయకట్టు రెగ్యులర్ ఇరిగేషన్, రీజనరేషన్ రెండు కలిపి 6,20,000 ఎకరాలు అధ్యక్ష. 6,20,000 ఎకరాలు ఈ ప్రాజెక్టు కింద నీటిపారుదల ప్రతిపాదిస్తే అధ్యక్ష, ఇక్కడ 60-70 రోజులు కూడా ఈరోజు మోటార్లు తిరిగే పరిస్థితి లేదు. మేము అడిగినాం అధ్యక్ష, అడిగితే ఏమయ్యామని కట్టుకోవచ్చు కదా, కనీసం చెక్ డ్యామో ఏదో కట్టచ్చు కదా అని చెప్పినారు. దానికి అడుగు చాలా రోజుల తర్వాత చర్చ తర్వాత కడతామన్నారు అధ్యక్ష. కడతామని దాన్ని ఎక్కడ పెట్టినారు అధ్యక్ష? కాంతనపల్లిలో పెట్టారు. కాంతనపల్లిలో పెట్టి 85-86 లెవెల్ పెట్టినారు అధ్యక్ష. అక్కడ అగైన్ మళ్ళీ ప్రాబ్లం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక అంతర్రాష్ట్ర వివాదాన్ని ఆహ్వానించడం అధ్యక్ష. 11,500 ఎకరాలు రెండు పక్కల కాంతనపల్లి కాడ గిరిజనుల భూములు మునుగుతాయి అధ్యక్ష. ఇది కాంతనపల్లి అధ్యక్ష. ఇక్కడ ఈ ఛత్తీస్గఢ్ కొంత మీదికి పోయిన తర్వాత భూములు మునుగుతాయి. రెండు పక్కల కూడా ఆదివాసీల యొక్క భూములు దాదాపు 11. మేమే మునుగానని వాళ్ళు అంటారు అధ్యక్ష. ఈరోజు అక్కడ మళ్ళీ అంతర్రాష్ట్ర వివాదం, ఛత్తీస్గఢ్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఈ ప్రాజెక్టు ముందల పడద్దు, యథావిధిగా నీళ్లు ధవళేశ్వరం పోతా ఉండాలి. ఏ ప్రాజెక్టు రూపకల్పన చూసినా ఇదే విధంగా కనపడుతుంది అధ్యక్ష. మరి దీన్ని రీడిజైన్ చేయన్నా, 8,000 కోట్లు ఖర్చు పెట్టబడినటువంటి ఈ దేవాదులను రక్షించుకోవన్నా, ప్రతిపాదించిన నీళ్లు వరంగల్ జిల్లాకు తెచ్చుకోవన్నా వద్దా? ఇది మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. ఇలా రీడిజైనింగ్ లో భాగంగా అధ్యక్ష ఈ కాంతనపల్లి సైట్ షిఫ్ట్ చేసి వాళ్ళతో వివాదం ఛత్తీస్గఢ్తో లేకుండా, ఆదివాసీల భూములు మునగకుండా, ఇక్కడ మన పరిధిలోని ఇది ఖమ్మం జిల్లా బార్డర్ అధ్యక్ష, ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఇక్కడ కొత్తూరు అని ఉంటుంది అధ్యక్ష. ఈ కొత్తూరు అని దీని కింద ఇక్కడ ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, తుపాకులగూడెం వద్ద ఈ బ్యారేజ్ నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ ఎవరికటువంటి సబ్మర్జెన్స్ లేదు, ఛత్తీస్గఢ్తో వివాదం లేదు. మునిగిపోయే 11,500 ఎకరాల కాంతనపల్లి ప్రాజెక్టు మునిగిపోయే భూములు ఆదివాసీల భూములు ఇప్పుడు ముంపు బారి నుంచి తప్పించబడి అదంతా ఆయకట్టు కిందకొస్తే వస్తుంది అధ్యక్ష. ఆ పొలాలన్నీ పారుతాయి అధ్యక్ష. ఈ రీడిజైనింగ్ చేయన్నా వద్దా? ఈ రీడిజైనింగ్ ఏమైనా తెలంగాణకు ప్రమాదమా, ప్రజలకు నష్టమా, ఇది ఏంది అనేది గౌరవ సభ్యులు దయచేసి చర్చలో పాల్గొన్నప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి దగ్గర కూడా ఇదే రకమైన పరిస్థితి. దక్షిణ తెలంగాణ అధ్యక్ష, దక్షిణ తెలంగాణకు పోతే తమకు తెలియంది కాదు, సభ్యులకు తెలియంది కాదు, మొత్తం
వలసల జిల్లా అని పేరు ప్రతిష్టగాంచిన జిల్లా. లక్షల మంది వలసలు పోయే జిల్లా. దాని కర్మానికి దాన్ని వదిలేసినారు. నల్గొండ జిల్లా అధ్యక్ష, ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయిన జిల్లా. చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసి దెబ్బతిన్న జిల్లా మరో దక్షిణ తెలంగాణ జిల్లా నల్గొండ జిల్లా. రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, హైదరాబాద్ పక్కనే ఉన్న 100% కృష్ణ బేసిన్లో ఉంటుంది. అది కృష్ణా నది నుంచి నీటి హక్కులు కలిగి ఉంటుంది. కానీ దానికి ఏదో ఎక్కడో 100 కిలోమీటర్లు ఉండే గోదావరి నుంచి పెట్టి ప్రాణహిత చెవేళ్ళ అని పెట్టి అది అమలుగా అని చెప్పి దానికి మూడేసినారు అధ్యక్ష. ఈ విధంగా దక్షిణ తెలంగాణ చరిత్ర కూడా చాలా భయంకరమైన పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇందాక మనవి చేసినాను. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అధ్యక్ష, నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఇది ఎస్ఎల్బీసీ అధ్యక్ష. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నల్ సార్. ఇది ఎంటైర్ వరల్డ్లో 44 కిలోమీటర్ల టన్నల్. దీని తర్వాత మళ్ళొక 7 కిలోమీటర్లు మళ్ళొక టన్నల్ ఉంటుంది అధ్యక్ష. ఈ టన్నల్ కంప్లీట్ కావాలి. ఈ టన్నల్ అయితే అయిపోయింది అనుకోండి, ఈ కాలువలు అక్కుడక్కులు అన్ని కంప్లీట్ అయ్యి ఇది ముందర పడాలి అధ్యక్ష. ఇది 1969 ఎజిటేషన్ తర్వాత మాకు నీళ్లు ఇవ్వాలి అని అడిగితే నాగార్జున సాగర్ ఎడవకాల మీద లిఫ్ట్లు పెడతామని, శ్రీశైలం ఫోర్చోర్ నుంచి కూడా నీళ్లు కాలువ ద్వారా తెస్తామని అన్నట్టు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలే, అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష. తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెమలై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా లిఫ్టా సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేంది టైగర్ వ్యాలీ, నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీనే పెట్టింది అధ్యక్ష. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టింది అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటుందంటే అది ముందటికి ఓదు, వెనకకు రాదు. దీని సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటూ వచ్చి 2 కలిసినాయిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దాన్నే వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనుకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు అడిగితే అధ్యక్ష, ఇప్పుడు కూడా అడిగితే ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్. ఇదే విధంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు, మొత్తం మునిగిపోవుడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష. దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష, అందులో అడుగు మానవ సంచారం పోవద్దు, పోతే అబ్జెక్షన్. దాని మీద ఎవరో పోతారు, మళ్ళీ వీళ్ళే పంపిస్తారు, పోయి కోర్టులో వేస్తారు. మన పర్యావరణ సంఘాలు వస్తాయి, ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు. ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం, టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీళ్ళు లేకుండా పెట్టినరు. ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష. ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు. ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష. ఇట్లెక్కడన్నా పెడతారా అధ్యక్ష? నీళ్ళు ఇచ్చే విధానమేనా? ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ? ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా? ఇది ఎవల పాపం? ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి? ఇది పరిస్థితి అధ్యక్ష. ఇది అధ్యక్ష జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకోవద్దు అధ్యక్ష. కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా. లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి, మళ్ళా డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది దీని పరిస్థితి. దీని మీద నేను పర్యావరణ మినిస్టర్ గారిని అడిగినాను, మీరు స్పెషల్గా అప్లై చేయండి, మధ్యలో 2 షాఫ్ట్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పినారు. ఆ ప్రయత్నం కొనసాగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, పాలమూరు జిల్లాకు వస్తే ఈరోజు కల్వకుర్తి ఆన్గోయింగ్ ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దానికి సరైన నిధులు ఇవ్వలే.
కేవలం లిఫ్ట్ కాలువలు పెట్టిండ్రు తప్ప దానిలో రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ఫ్రెష్గా కనీసం ఒక 20 టీఎంసీల కోసం ఏ ఊరికాడ ఆ ఊరికాడ చెరువన్న పెద్దగా చేసేటట్టు స్టోరేజ్ కెపాసిటీ పెంచండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అది జరిగితే అదొక సమగ్రమైన ప్రాజెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ప్రతిపాదించినటువంటి 3 లక్షల పైచీలకు ఆయకట్లు అధ్యక్ష ఖచ్చితంగా జూన్ వరకు ఈ సీజన్లో 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. నెక్స్ట్ ఇయర్ మటుకు అంటే 17లో 100% కల్వకుర్తి యొక్క 3,40,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. ఈ లోపలనే అవకాశం ఉంటే ఆ స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచి దానికి సంపూర్ణంగా ఒక సమగ్రమైన ప్రాజెక్టు రూపుదిద్ది ఆ కంప్లీట్ ఎస్ఎల్బీసీ ఆ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఈ సీజన్లో డెఫినెట్గా 1,50,000 ఎకరాలకు ఇక్కడ 2 చోట్ల అయితా ఉన్నాయి అధ్యక్ష. ఒకటి జొన్నల బౌడ కాడ, ఒకటి గుడిపల్లి గట్టు కాడ మిషన్లు ఎరెక్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మిషన్లు జరుగుతున్నాయి. ఈ మధ్యనే సీఎంఓ నుంచి నా కార్యదర్శి కూడా వెళ్లి ప్రత్యక్షంగా చూసి వచ్చారు. శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఆ లిఫ్ట్ల పనితీరు చూడడానికి నేను కూడా స్వయంగా వెళ్తా ఉన్నా అధ్యక్ష. వెళ్లి వాటిని వేగం చేసి జూన్ లోపు ఎంతవరకు అయితే వీలైతే అంతవరకు 1,50,000 ఎకరాలకు కనీసం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ 17 సీజన్లో మటుకు 17 జూన్ తర్వాత 100% మొత్తం మోటార్లు పనిచేయించి ఈ బ్యాలెన్స్ ఏదైతే స్టోరేజ్ రిజర్వాయర్లు వాటిని కూడా కనీసం పాక్షికంగానైనా నిర్మాణం చేసి తప్పకుండా 3,40,000 ఎకర్స్కు నీళ్లు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మరో ఎత్తిపోతల పథకం దానికి నికర జలాల కేటాయింపు ఉంది, భీమా ప్రాజెక్ట్ అధ్యక్ష. అది ఆల్మోస్ట్ 90-95% రోజు కావచ్చింది. దాన్ని ఈ సీజన్కే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి దాని ఆయకట్లో పూర్తి ఆయకట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ పనులు కాలేదు, ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పని అయినా నెక్స్ట్ ఇయర్కు అది కూడా ఈ ఇయర్ పాక్షికంగా వస్తుంది. నెక్స్ట్ ఇయర్కు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొకటి ఆర్డీఎస్లో మనకు అన్యాయం జరిగింది, నడిగడ్డ అంతా చెడిపోయింది. కాబట్టి నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ మనం పెట్టుకున్నాం నడిగడ్డ ప్రాంతం కోసం. దానికి ఖచ్చితంగా అది కూడా పూర్తి అవుతా ఉంది అధ్యక్ష. దానికి అడిషనల్ గా ఈ సంవత్సరం చాలా వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అడిషనల్ గా సెకండ్ లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి రేలంపాడు రిజర్వాయర్ నుంచి గట్టు మండలానికి కూడా ఒక 25,000 ఎకరాలు ఇవ్వడానికి కొత్తగా ఎస్టిమేట్ వేయమని చెప్పినాం. ఎస్టిమేట్ కూడా వేశారు. దాన్ని కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. దాంతోని ప్రతిపాదిత నెట్టెంపాడు ఆయకట్టు కంటే మరొక 25,000 ఎకరాలకు గట్టు మండలానికి కూడా నీళ్లు ఇస్తుంది ప్రభుత్వం అని కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఆర్డీఎస్లో నష్టపోయిన దానికోసం తుమ్మిళ్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఒక 16 టీఎంసీల నీళ్లతోని ఆర్డీఎస్ దిగువ భాగాన్ని బాగు చేయడానికి కూడా ఆదేశం ఇచ్చాం. ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. తప్పకుండా ఆర్డీఎస్ కెనాల్ కింద నష్టపోయిన దాన్ని ఆ తుమ్మిళ్ల లిఫ్ట్తో కూడా పూర్తి చేసి ఆర్డీఎస్ ఆయకట్టును కూడా తిరిగి రాబట్టుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష ఈ లిఫ్ట్ల పాతై ఆన్గోయింగ్ స్కీమ్లు ఇట్లా ఉంటే వాటికి కొంత అడిషనాలిటీ చేయడమే కాకుండా 8 లక్షల ఎకరాలు ఈ ప్రతిపాదిత లిఫ్ట్ల ద్వారా పాలమూరులో రావాలి అధ్యక్ష. ఇది పోను మరో 7 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్ తీసుకోవడం కోసం, 5 లక్షల ఎకరాలు రంగారెడ్డికి తీసుకోవడం కోసం ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ లో చాలా పెద్ద పని కూడా చేశారు అధ్యక్ష. విధానం ఎట్లుంటుందంటే ఈ ఒక్కటి చూస్తే మనకు మచ్చుకు అర్థమవుతుంది అధ్యక్ష. రీడిజైనింగ్ ఎందుకు చేస్తున్నామో ఈ ఒక్క విషయాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇది శ్రీశైలం రిజర్వాయర్. ఇక్కడ మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇక్కడనే ఉన్నాయి అధ్యక్ష. ఇది KLISR మనకు స్పష్టంగా కనపడతా ఉంది. దీనికోసం వీళ్ళు చేసిన పద్ధతి ఏంటంటే ఇందులో నుంచి తీసుకోవాలి. ఇది ఎల్లూరు రిజర్వాయర్ అధ్యక్ష. ఇది రిజర్వాయర్, దీని పేరు రిజర్వాయర్ లా కనపడుతుంది అధ్యక్ష. అది 0.3 0.4 టీఎంసీ అంటే 1 టీఎంసీ కూడా కాదు కనీసం. దీంట్లో పోస్తా ఉండాలి, పోతా ఉండాలి. నేను పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తున్నప్పుడు నేనే ఇంజనీర్లు అడిగిన అధ్యక్ష, ఇక్కడ ఈ గుట్ట కనబడుతుంది కదా, ఇంత మంచి ఇటో గుట్ట ఉంది, ఇటో గుట్ట ఉంది, ఈ 2-3 వేస్తే కొంత పెద్దగానే వచ్చేట్టుంది కదా, దీన్ని ఎగ్జామ్ చేయమంటే 10 టీఎంసీల ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇప్పుడు అది పాలమూరు ఎత్తిపోతల పథకానికి మొట్టమొదటి ప్రాజెక్టు నార్లాపూర్ ప్రాజెక్టు. ఇది జూపల్లి కృష్ణారావు మంత్రి గారి కాన్స్టిట్యూన్సీలో ఉంది. వారే నిలబడి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయించినారు.
ఇవాళ 10 టీఎంసీ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పెద్దలకు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎల్లూరు ఆనుకునే అధ్యక్ష ఇది ఎక్కడో దూరం కాదు, దీనికి ఒక పెద్ద పరిశోధన అక్కర్లేదు. ఈ ఎల్లూరి సిస్టర్ను పెట్టినారు తప్ప ఇట్లాంటి రిజర్వాయర్ ఎందుకు కట్టలేదు? కట్టరు. సమైక్య రాష్ట్రంలో మన బతుకు అది. అవకాశాలున్నా తెలంగాణకు రానియర్. కానీ ఇప్పుడు మేము చేసిన రీడిజైనింగ్ లో ఇది 10 టీఎంసీ ఉంది అధ్యక్ష. దీని తర్వాత సెకండ్ స్టేజ్ లో ఏదుల రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఇక్కడ 6.55 టీఎంసీతో ఈ రిజర్వాయర్ వస్తా ఉంది. అదేవిధంగా 16.58 టీఎంసీ ఇది వట్టెం రిజర్వాయర్ వస్తా ఉంది అధ్యక్ష. ఇది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వస్తా ఉంది వట్టెం రిజర్వాయర్. ఇది దీనికి ఇక్కడ నుంచి లిఫ్ట్ లేకుండానే కరివెన రిజర్వాయర్ అధ్యక్ష. ఇది దేవరకద్ర జడ్చర్ల నియోజకవర్గాల్లో వస్తా ఉంది. ఈ కరివెన రిజర్వాయర్ 19.15 టీఎంసీ అధ్యక్ష. అదేవిధంగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఇది జడ్చర్ల నియోజకవర్గంలో వస్తా ఉంది. ఇది 16 టీఎంసీ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ విధంగా ఇదంతా కూడా రూపకల్పన జరిగింది, టెండర్లు కూడా పిలిచారు. ఇక్కడి నుంచి ఇది లక్ష్మీదేవిపల్లి అధ్యక్ష. ఇది కొందుర్గు మండలంలో షాద్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది అధ్యక్ష. ఇది 670 మీటర్స్ హైట్ లో ఉంటుంది అధ్యక్ష. తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం ఈ లక్ష్మీదేవిపల్లి గ్రామం, కొందుర్గు నియోజకవర్గం, ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ అధ్యక్ష. ఒక్కసారి మనం నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకున్నామంటే ఇక్కడి నుంచి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా పంపించే అవకాశం ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి మన కొందుర్గు మండలం కానీ, మన ఫరూక్ నగర్ మండలం కానీ, కేశంపేట మండలానికి కానీ నీళ్లు పోతా ఉన్నాయి. ఇబ్రాహీంపట్నానికి కూడా ఈ ప్రాంతం నుంచి మనం చక్కగా నీళ్లు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది తీసుకున్నాం అధ్యక్ష. ఇక్కడ నుంచి మళ్ళీ లిఫ్ట్ లేకుండా ఇది అనంతారం రిజర్వాయర్ అధ్యక్ష 8.4 టీఎంసీతోని. దీని కింద హేమ సముద్రం అని ఇంకోటి ఉంది మహబూబ్నగర్ జిల్లా కోసం. ఈ 8.4 టీఎంసీ నుంచి కంప్లీట్ గా ఇటు కొడంగల్ మండలం, కొడంగల్ నియోజకవర్గం కానీ, కిందికి నారాయణపేట నియోజకవర్గం కానీ సంపూర్ణంగా పుష్కలంగా నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఇదే అనంతారం రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు ఇటు తాండూరు కానీ, ఇటు వికారాబాద్ కానీ, చేవెళ్లకు కానీ, పరిగికి కానీ 4 నియోజకవర్గాలకు నీళ్లు వెళ్తాయి అధ్యక్ష. ఈ విధంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో అక్కడ ఒక 3.5-4 లక్షల ఎకరాలకు, తూర్పు జిల్లాలో ఇబ్రాహీంపట్నం మహేశ్వరానికి మొత్తం కలిపి రంగారెడ్డి ఒక 5 లక్షలు, పాలమూరు ఒక 7 లక్షలకు పాలమూరు ఎత్తిపోతల పథకం డిజైన్ చేసినాం. ఇది దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయింది అధ్యక్ష. మహబూబ్ నగర్ జిల్లాకున్న ప్రాధాన్యత దృష్ట్యా, అది వలసల జిల్లా అనే దృష్ట్యా మన హక్కు మనం తీసుకొని ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మిస్తా ఉన్నాం. తప్పకుండా దీన్ని నేనే స్వయంగా పర్యవేక్షించి అన్ని ప్రాజెక్టులతో పాటు వేగవంతంగా, అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కరువు జిల్లాను ఒక ఆకుపచ్చ జిల్లాగా పాలమూరును మారుస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇది డిండి అధ్యక్ష. ఇది నిజాం గారు పీరియడ్లో నిజాం రాజు గారు ఏదుల నుంచి మనం తీసుకున్నట్టయితే దీని ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఏది అడ్వాంటేజెస్ పాయింట్ అనేది ఫైనల్ డెసిషన్ బహుశా నేను కూడా 1-2 వీక్స్లో అయిపోతుంది. అయిపోతే ఇక్కడి నుంచి టోటల్ గ్రావిటీగా నిలిపోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ విధంగా అనేక రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటూ మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకు నీళ్లు ఇస్తూ ఇది చెవుటుప్పల వరకు కూడా గ్రావిటీతో పోతుంది అధ్యక్ష. చెవుటుప్పల దగ్గర ఇక్కడ మన నేషనల్ హైవే కూడా కనపడుతుంది అధ్యక్ష. ఇది మన నేషనల్ హైవే అధ్యక్ష. చెవుటుప్పల్ టౌన్ నుంచి హైదరాబాద్ కోసం నేను జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భం కూడా ప్రజలకు చెప్పినాను. హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి కూడా ఉండవలసిన పరిస్థితులలో లేదు. అటు కృష్ణ నుంచి వస్తే 160-170 కిలోమీటర్ల అధ్యక్ష. వెనుక ఇటు గోదావరి నుంచి వస్తే 200 పైచిల కిలోమీటర్ల అధ్యక్ష. ఒకవేళ కుదాకే వాస్తే మధ్యలో ఏదైనా ఇబ్బంది జరిగితే, ఒక వారం రోజులు నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే హైదరాబాద్ 1 కోటి జనాభా ఉన్న పట్టణం గతి ఏం కావాలి? అందుకోసం నగరానికి అత్యంత సమీపంలో, అంత దూరం లేకుండా, ఇరిగేషన్తో లింకు లేకుండా ఖచ్చితంగా డెడికేటెడ్ రిజర్వాయర్లు 2 ఉండాలి. ఇంకా పెరిగే నగరం కాబట్టి, మన భాగ్యనగరం కాబట్టి ఉండాలని చెప్పి ఈ కృష్ణ నుంచి ఒక 20 టీఎంసీల నీటిని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఇది హైదరాబాద్ కోసం డెడికేటెడ్ రిజర్వాయర్ 20 టీఎంసీతో వస్తా ఉంది. ఇది మన రామోజీ ఫిల్మ్ సిటీకి కొద్ది దూరంలోనే ఉంటుంది, రాచకొండ గుట్టలలో. ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం ఇంతగా చూపించిన నేషనల్ హైవే పంటనే వచ్చి ఓఆర్ఆర్ కలిసి హైదరాబాద్ వాటర్ సప్లై కలిసిపోద్ది అధ్యక్ష. ఇక్కడ ఒక 20 టీఎంసీలు, అట్లనే శామిరిపేట దగ్గర గోదావరి మీద ఒక 20 టీఎంసీలు, 40 టీఎంసీ రిజర్వాయర్లు కనుక కట్టినట్టయితే హైదరాబాద్కు శాశ్వతంగా
ఇబ్బంది పరిస్థితి హైదరాబాద్ సురక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ రిజర్వాయర్ కూడా దీన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఉన్నది కృష్ణా బేసిన్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నల్లగొండలో ఉన్న మరొక ప్రాజెక్టు ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టు అధ్యక్ష. ఇది ఆల్మోస్ట్ పనులు పూర్తిగా వచ్చినాయి అధ్యక్ష. ఇంకొక 230 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు ఎస్ఎల్బీసీ అంతర్భాగంగా ఉన్నటువంటి బ్రాహ్మణ వెలుగుల లిఫ్ట్ కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది నల్లగొండ నియోజకవర్గం ప్రాంతంలో. దాన్ని కూడా 100% డబ్బులు ఇస్తా ఉన్నాం. అది కూడా కంప్లీట్ చేసి 1 సంవత్సరం వరకు నీళ్లు ఇచ్చేసేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం రీడిజైనింగ్ ప్రకారంగా ఇందాక నేను చెప్పాను, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లెంల బ్యాలెన్స్ పనులు పూర్తి చేయడం ద్వారా డిండి ద్వారా నీళ్లు తీసుకొని మునుగోడు, దేవరకొండ కాపాడుకుంటూ హైదరాబాద్ కూడా మంచినీటి రిజర్వాయర్కి అందించడం ద్వారా ఎస్ఎల్బీసీని పూర్తి చేసుకోవడం ద్వారా పాలమూరులో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకోవడం ద్వారా తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా కోల్పోయిన ఆయకట్టును రాబట్టుకునే ప్రయత్నం ద్వారా రేలంపాడు నుంచి గట్టు మండలానికి ఒక 25,000 ఎకరం ఇవ్వడం ద్వారా మొత్తం మీద దక్షిణ తెలంగాణ సమస్య పూర్తి స్థాయిలో నీళ్లిచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటాం అధ్యక్ష. ఆ నుంచి ఖమ్మం జిల్లా నేను చెప్పాను, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండు కూడా పొసగన్ ప్రాజెక్టులు అయినాయి. కాబట్టి రీడిజైనింగ్ లో భాగంగా మన ఇంజనీర్లు ఇచ్చిన వేదికల ప్రకారం దుమ్ముగూడెం నుంచి ఒక 60 టీఎంసీల నీళ్లు తీసుకొని ఈ ఎకో జోన్ పంచాయతీ లేకుండా సెపరేట్ అలైన్మెంట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇంతకుముందు పెట్టిన దానిలో ఎక్కడ స్టోరేజ్ లేదు అధ్యక్ష. చిన్న చిన్న చెరువులు, సిస్టర్న్స్ పని, కానీ సమైక్య రాష్ట్రంలో అట్లా జరగలేదు. ఈరోజు రాజీవ్ సాగర్ లో ఖచ్చితంగా ఈ 19 టీఎంసీల రోళ్లపాడు ప్రాజెక్టు నిర్మాణం చేసుకొని 6 లక్షల ఎకరాలకు ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్పీ కెనాల్ పోను మిగతా ప్రాంతానికంతా కూడా ఒక 6 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఆ ప్రకారం ఖమ్మం జిల్లా 2 బేసిన్లలో ఉండే జిల్లా, 2 నదుల నీళ్లు పొంది ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలకు సాటిగా సమానంగా తయారవుతుంది. ఖమ్మం జిల్లా ఒక అద్భుతమైన ఆకుపచ్చ ఖమ్మం తయారవుతుంది. ఇది సత్వరమే చాలా తొందరగా పూర్తి అయ్యే ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ టర్మ్ లోపలనే మేము ఆల్మోస్ట్ కంప్లీట్ చేసే దిశగా ఈ 3 ఇయర్స్ లోపే ఖమ్మం జిల్లా ప్రజలకు ఆ ఫలితాలు అందించే దిశ కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు ఇందాకనే మనవి చేశాను అధ్యక్ష, బ్యారేజ్ కట్టుకోవడం ద్వారా ఈ దేవాదుల ప్రాజెక్టును కూడా పటిష్టం చేసుకొని ఖచ్చితంగా వరంగల్ జిల్లాకు 6 లక్షల ఎకరాలకు అక్కడి నుంచి నీళ్లు తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఈ ప్రాణహిత చేవెళ్ల అది నేను వివరిస్తా అధ్యక్ష ముందుకు. ఇవి ఖమ్మం జిల్లా ఇండిపెండెంట్ గా దక్షిణ తెలంగాణ 3 జిల్లాలు అంటే రంగారెడ్డి, నల్లగొండ, పాలమూరు, వాటి ఆ 4 జిల్లాల అధ్యక్ష వీటి అయిపోయినాయి. ఇంకొకటి ఇండిపెండెంట్ గా ఉండేటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష. ఆదిలాబాద్ లో తెలంగాణకు కాశ్మీర్ లాగా ఉండే జిల్లా ఆదిలాబాద్ అధ్యక్ష. భగవంతుడు ప్రకృతి కరుణించినది కానీ అక్కడ ఎందుకో గత పాలకులు మనల్ని కరుణించలేదు. అందువల్ల అంత వర్షపాతం ఉన్న జిల్లాలో కూడా దుర్భిక్ష పరిస్థితులు అధ్యక్ష. ప్రజలు కొన్ని సందర్భాల్లో వలసపోయే పరిస్థితులు అధ్యక్ష. ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఒక 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి అధ్యక్ష. ర్యాలీవాగు, మత్తడివాగు ఈ సీజన్లోనే పూర్తయ్యే పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది నాటికి గొల్లవాగు, నీల్వాయి, జగన్నాథ్పూర్ ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి అధ్యక్ష.
6వ ప్రాజెక్టు కొమరం భీం ఏదైతే ఉందో అది 2018 నాటికి సంపూర్ణంగా కంప్లీట్ అవుతుంది అధ్యక్ష. అంటే ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పాజిటివ్లీ 2018 లోపల కంప్లీట్ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా సదర్ మార్ట్ మీద 500 చిల్లర కోట్లతోని ఇంకొక బ్యారేజ్ ఇచ్చినాం. దాంతోని 2 జిల్లాలకు లాభమయ్యే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ సదర్ మార్ట్ మీద ఇచ్చినటువంటి ఇంకో బ్యారేజ్ వల్ల ఇంతకు ముందు సదర్ మార్ట్ మీద ఉన్నదేమో డైవర్షన్ ఆనికట్టు ఉంది, ఇప్పుడేమో బ్యారేజ్ ఇచ్చున్నాం. ఆ బ్యారేజ్ వల్ల ఇంతకుముందు సదర్ మార్ట్ కింద ఉన్నటువంటి ఆయకట్టు ఆదిలాబాద్ లో ఉండేటటువంటిది 12,000 ఎకరాల నుంచి 20,000 ఎకరాలకు పెరుగుతా ఉంది అధ్యక్ష. అదే గంగనాల ప్రాజెక్ట్ అని చెప్పి కోరుట్ల నియోజకవర్గంలో ఉండే ఆయకట్టు ఏదైతే ఉందో దానికి కూడా సమృద్ధిగా నీళ్లు వచ్చి అక్కడ దాదాపు ఒక 4,500 ఎకరాలు కంప్లీట్ గా స్టెబిలైజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు కూడా చాలా సత్వరం పూర్తయ్యే ప్రాజెక్టు, దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అట్లనే కుప్టి అనే ప్రాంతంలో మన నేషనల్ హైవే పక్కన కడెం రిజర్వాయర్ మీద ఉండే కడెం వాగు పైననే 6.5 టీఎస్పీల సామర్థ్యంతో కుప్టి ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసినాం అధ్యక్ష. డిపిఆర్ కోసం కూడా పంపించడం జరిగింది. దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే ఇచ్చోడ తదితర ప్రాంతాలకు ఈ పక్కన ఉన్నటువంటి బోతు నియోజకవర్గంలో కొంత నీళ్లు ఇచ్చుకునే అవకాశం ఉంది, స్టెబిలైజ్ చేసుకునే ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకు చాలా గొప్పగా మనం చెప్పుకునేటువంటి మన కుంటాల జలపాతాన్ని కడెం ఆయకట్టును కూడా కంప్లీట్ స్టెబిలైజ్ చేసుకుని దాన్ని రక్షించుకునే అవకాశం అధ్యక్ష. ఇది కుప్టి రిజర్వాయర్ కూడా 6.5 టీఎంసీతోని తీసుకుంటా ఉన్నాం. డిపిఆర్ కోసం ప్రభుత్వం ఆదేశించింది, దానికి కూడా డబ్బులు కేటాయించి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలో ఆదిలాబాద్ నిర్మల్ నియోజకవర్గం ముదోల్ నియోజకవర్గానికి ఏదైతే 1,00,000 ఎకరాల కోసం ప్రతిపాదించినారో అందులో రీడిజైనింగ్ లేదు అధ్యక్ష. ఆ పనులు కొనసాగుతున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చాం, అవి జరుగుతున్నాయి, దానికి ఎటువంటి ఆటంకం లేదు అధ్యక్ష. ఇక తూర్పు ప్రాంతానికి వర్షాలు బంద్ అయినాయంటే మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి కాగజ్నగర్ నియోజకవర్గం పరిస్థితి. అక్కడ రావాల్సిన అక్కరే ఉంది, నీళ్లు తేవాల్సిన అక్కరే ఉందని చెప్పి అక్కడ వెళ్లి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా చెప్పినారు. ఇప్పుడు విప్పుగా ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా అక్కడికి పోయి వచ్చినప్పుడు నాకు ఇచ్చినటువంటి సమాచారం అధ్యక్ష. ఈ రోజు ఆ కాగజ్ నగర్ ప్రాంతానికి నీళ్లు రావాలి, తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు రావాలి. నేను చెప్పిన 6 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం, సదర్ మార్ట్ బ్యారేజీని కంప్లీట్ చేయడం, ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజీలు కంప్లీట్ చేసి ముదోల్కు నిర్మల్కు నీళ్లు తీసుకోవడం, ఆ తదనంతరం తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఈ తమ్మిడి హట్టి ఏదైతే ఉందో తమ్మిడి హట్టి రిజర్వాయర్ను మహారాష్ట్ర చెప్పిన దానికైనా సరే ఒప్పుకొని అప్పుడు వాళ్ళు ప్రాణహిత చేవేళ్లలో భాగంగా 50,000 ఎకరాలు వాళ్ళు ప్రతిపాదించినారు అధ్యక్ష గత ప్రభుత్వం. ఈ రోజు మేము 2,00,000 ఎకరాలు ప్రతిపాదిస్తా ఉన్నాం. ఖచ్చితంగా 2,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీర్థమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది కాళేశ్వరం, నేను తమ్మిడి హట్టి కాళేశ్వరం వచ్చి మళ్ళీ వివరాలన్నీ చెప్తాను. ఆ విధంగా చేయడం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే కడెం ఆయకట్టు గ్యాప్ ఆయకట్టు కోసం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ను నేనే ప్రారంభించడం జరిగింది. దాని పనులు పూర్తయినాయి, దాని ఫలితాలు కూడా ఆ ప్రాంతంలో రాబోతాయి, వాళ్ళ ప్రజలకు లభిస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా మొత్తం ఆదిలాబాద్ జిల్లాను కూడా అక్కడ ఉన్న వనరులతోనే, అక్కడ ఉన్న నీటి లభ్యతతోనే ఆ జిల్లాను కూడా కంప్లీట్ గా నీటి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష మిగిలిన జిల్లాలు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్ష. మనం ఆ పక్క నుంచి అంతా వచ్చినాం. నల్లగొండ జిల్లాలో కూడా కొంత భాగం ఉంటుంది అధ్యక్ష. నేను ఖమ్మం చెప్పినాను, ఆదిలాబాద్ చెప్పినాను, ఇంకో 2 ప్రాజెక్టులు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లోయర్ పెనుగంగ ప్రాజెక్టు అధ్యక్ష, అదో పెద్ద జోక్ తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలో. దాదాపు 50 సంవత్సరాల నిరీక్షణ అధ్యక్ష. అది కాదు, జరిగే పని కూడా కాదు అధ్యక్ష. మొన్న కాంగ్రెస్ పెద్దలు చెప్పినారు లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ఇది కొత్తదేం కాదు, మహారాష్ట్ర ఒప్పందం కొత్తదేం కాదు, లెండి ప్రాజెక్టు కొత్తదేం కాదు, పాతదే గాని దొంగది కాదు, దొడ్లకు రాదు అధ్యక్ష. సుక్క నీళ్లు రావు. ఇక ప్రాజెక్టు ఉన్నదంటే ఉన్నది గొప్ప,
ఎస్బి చవాన్ చేసే జలగం వెంకటరావు గారు చేసే ఇంకోలో చేసే చరిత్ర చూసి సంతోషపడాలి తప్ప పొలంలో నీళ్ళు అయితే రావు అధ్యక్ష. ఇది పరిస్థితి. నేను మొన్న ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ గారు 2-3 ట్రిప్పులు మహారాష్ట్ర పోయించిన తర్వాత మన అధికారులు మహారాష్ట్ర అధికారులతో చర్చ చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళిన అధ్యక్ష. ఒకసారి క్లారిటీ ఇవ్వాలి, మంచి చెడ్డ తెలుసుకోవాలి. అటు నిజామాబాద్లో లెండి కానీ ఇక్కడ పెనుగంగ కానీ ఈ ప్రాణహిత చేవల పంచాయతీ కానీ ఒక అవగాహన సంపూర్ణంగా రావాలని చెప్పి నేను వెళ్ళిన అధ్యక్ష. వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ గారు జోగు రామన్న గారు, ఒక సందర్భంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు, అంటే ఆదిలాబాద్ జిల్లా మంత్రులు, ఇరిగేషన్ మినిస్టర్ గారు అందరూ కలిసి 2-3 ట్రిప్పులు మహారాష్ట్రకు తిరిగి లోయర్ పెనుగంగ మీద అది సఫలీకృతమై ప్రజలకు నీళ్ళు వచ్చే నిర్ణయం తీసుకొచ్చినారు అధ్యక్ష. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక మేము లోయర్ పెనుగంగ ప్రాజెక్టు 74 ఒప్పందం ప్రకారం మేము కట్టలేము, మా వల్ల కాదు, దీనిలో 38 గ్రామాలు మా మహారాష్ట్రే మునిగిపోతా ఉన్నాయి, మాకు అభ్యంతరం లేదు, కానీ లోయర్ పెనుగంగ కట్టలేని పరిస్థితి కాబట్టి మీరు ఇట్లా ఈ విధంగా తీసుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అందులో ఒక్క బ్యారేజీ మనం కట్టాల్సింది ఉంది అధ్యక్ష, 2 బ్యారేజీలు మహారాష్ట్ర కట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క బ్యారేజీ పేరు చెనాక కొరాట, అది మనం కడతా ఉన్నాం. దాంతోని మనకు దాదాపు 50,000 ఎకరాల పైచిలకు 52,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి బేలా, తాంసీ, జైనత్ అనే మండలాలకు ఈ నీళ్లు వస్తాయి అధ్యక్ష. మహారాష్ట్ర బాలు కట్టే 2 బ్యారేజీలలో కూడా మనకు వాటా ఉంది. అక్కడి నుంచి కూడా ఇంకో 8,000 ఎకరాలకు మనకు నీళ్లు వస్తాయి అధ్యక్ష. వెరసి మొత్తం మీద ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మనకు ఒక 60,000 ఎకరాలకు నీళ్లు రాబోయే 2.5-3 సంవత్సరాల లోపే వచ్చేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బాసర దగ్గర ఒక చెక్ డ్యాం కట్టాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. అక్కడ మనకు ఐఐటి కూడా ఉంది, చాలా పెద్ద పుణ్యక్షేత్రం ఉంది, అమ్మవారు సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు, అక్కడ మంచినీళ్ళ ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి బాసర దగ్గర కూడా గోదావరి మీద మంచి చెక్ డ్యాం నిర్మాణానికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు మంత్రి గారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు నేను చెప్పాను. హైదరాబాద్ జిల్లాకేమో వ్యవసాయ నీరు ఉండదు, వాటికి తాగునీరు మాత్రమే అవసరం ఉంటుంది. మిగిలిన 3-4 జిల్లాలు ఏవైతున్నాయో ఆ జిల్లాలు ఈ ప్రాణహిత చేవెళ్ల అనే ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఇది భయంకరమైన ఒక కుట్ర కూడా దీని వెనుక దాగి ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? అసలు ఇది ఈ ప్రాజెక్టు పెట్టాలని తలంపు ఏనాడు కూడా సమైక్య పాలకు లేకుండే. ఎట్లా వచ్చిందంటే నేను మొన్న చెప్పినా, మళ్ళీ ఈరోజు కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. సందర్భం కాబట్టి, కాంటెక్స్ట్ కాబట్టి మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష. కృష్ణా నది మేము హక్కుభుక్తం చేసుకున్నాం, ఇది మాకు అయిపోయింది అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహారం చేసినారు అధ్యక్ష. కొన్ని చూపెట్టవలసిన బాధ్యత నా మీదనే అనుకుంటా ఉన్నా. మేము టీఆర్ఎస్ పార్టీగా ఎంత మొత్తుకున్నా, ఒక దశలో నేటి పిసిసి అధ్యక్షుడు, ఆనాడు శాసనసభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారితో పాటు ఇంకొంతమంది మిత్రులు, వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు కూడా నిరసన తెలిపినారు. అయినా 500-600 మంది సాయుధ పోలీసుల పహరాలో రాజశేఖర రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు కట్టేసినారు అధ్యక్ష. ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేని, ఎటువంటి కేటాయింపులు లేని అనేక ప్రాజెక్టులు శ్రీశైలం గండిగొట్టి వాళ్ళు చేపట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, పోతిరెడ్డి పాడు అధ్యక్ష, అది తీసేసినావమ్మా నువ్వు, అది ఎక్కడ ఉంది పెట్ట? ఇదే కదా, ఇది అందినేవనా?
కేవలం ఒక 19 టీఎంసీల నీళ్లు కేటాయింపున్న ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది. ఓన్లీ 19 టీఎంసీ నికర జలాల కేటాయింపు ఉన్నటువంటి తెలుగు గంగ. ఈ గంగ విస్తరణ అధ్యక్ష పోతిరెడ్డిపాడు కాలువ రూపంలో 65,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచి పారించిన అధ్యక్ష. 65,000 క్యూసెక్ల సామర్థ్యంతో తమకు కనిపిస్తా ఉంది ఇక్కడ. ఇవన్నీ గౌరవ సభలకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఉన్నాయి, వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా అనంతపురం వరకు ఇక్కడ వరకు వెలిగోడు అధ్యక్ష. ఇది ఈ వెలిగోడులో పోసుకొని ఇక్కడ నుంచి మీద మీద డివిజన్ అయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి 3 కాలువలు పోతా ఉన్నాయి, స్పష్టంగా మనం చూడవచ్చు. 4 అధ్యక్ష ఇటు కూడా పోతా ఉంటుంది. ఇక్కడ ఇది బనకచెర్ల డీప్ కట్టు, బనకచెర్ల నుంచి ఇవన్నీ డిస్ట్రిక్ట్. వాళ్ళ దయా అధ్యక్ష వాళ్ళని అడిగే వాళ్ళు లేడు, పడుచుకునే వాళ్ళు లేడు. ఇదే శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ్యులు రాజేందర్ గారు, హరీష్ గారు, చాలా మంది మిత్రులు అనేక సందర్భాలలో దీని మీద గొడవలు పెట్టినాం, బయట పెట్టినాం. చివరికి రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు నేను కేంద్ర మంత్రిగా ఉండి సోనియా గాంధీ గారికి చెప్పి ఢిల్లీ కూడా పిలిపించినాం అధ్యక్ష. ఆడ కూడా పంచాయతీ పెట్టినాం, కానీ ఆగలే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. ఇక్కడ నాయకత్వం నిష్క్రియ పరత్వం, వీళ్ళు పట్టించుకోకపోవడం, పోరాడకపోవడం, తత్ఫలితంగా ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. అంటే పులిచింతలు అయిపోయింది, పోతిరెడ్డిపాడు 65,000 క్యూసెక్లు అయిపోయింది, కిందికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అయిపోయినాయి. దాని మీద గాలేరు నగరి, అంద్రినీవా, వెలిగోడు, వెలుగొండ, బ్రహ్మంగారి మఠము, ఆవుకు ఇటు చెప్పుకుంటూ పోతే 20 ఉంటాయి అధ్యక్ష. అవన్నీ అయిపోయినాయి. ఇంకా కృష్ణానదిలో మీకు లేదు అనే పద్ధతికి వచ్చినారు అధ్యక్ష. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి గారు మళ్ళింది గోదావరి నీళ్ళ మీదకి అధ్యక్ష. ఇది అయిపోయింది, కృష్ణా గతం అయిపోయింది, గోదావరి మీదకి రావాలి. అర్జెంటుగా ఆయన పోలవరం ప్రాజెక్టు కట్టాలి. తెలంగాణలో ఉద్యమం ఉంది, మరి ఏం చేయాలా? తెలంగాణ వాళ్ళని కూడా అమాయకులు కాబట్టి ఏదో కథ చేయాలి, అగ్గి మీద నీళ్ళు అంటే చేయాలి. మీకు కూడా పెట్టినాం కదనండి, ప్రాజెక్టు నడుస్తూనే ఉన్నది కదనండి అంటే ప్రజలు నమ్మాలి. ఉద్యమకారులను అవేర్నెస్ చేసే పద్ధతిలో మీకు పెట్టినాం కదని చెప్పి పెట్టిన ప్రాజెక్టు ఎట్లుంటుంది అధ్యక్ష? ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో అధ్యక్ష ప్రతిపాదించిన ఆయకట్టు 16,40,000 ఎకరాలు. దానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ మొత్తం 16 టీఎంసీ అధ్యక్ష. అంటే తమ్మిడిహట్టి దగ్గర 5 టీఎంసీ, ఇక మిగిలిందంతా ఈ 16,40,000 ఎకరాలు పారటానికి ఉండే స్టోరేజ్ కెపాసిటీ జస్ట్ 11 టీఎంసీ అధ్యక్ష. ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష? ప్రపంచంలో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్కడైనా ఉంటుందా? దయచేసి లోయర్ మాన్యులకు నీళ్ళు వస్తే మాకు ఇబ్బంది కాకుండా ఉంటుందని ఫోన్ చేసిన. క్షమించాలి సార్, నేను తొందరగా నింపలేను, వదిలినా తొందరగా నింపలేను అన్నారు. ఎందుకు నింపలేరు మారుతి గారంటే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఒరిజినల్ డిజైన్ ఆఫ్ కాకతీయ మెయిన్ కెనాల్ 9,000 క్యూసెక్స్ 8,000 క్యూసెక్స్ పెట్టినాము. కానీ దాని చరిత్రలో, ఆ కాలువ చరిత్రలో ఎన్నడూ కూడా 3,500 వేల క్యూసెక్కులు కంటే ఎక్కువ పారలే అధ్యక్ష. కడియం సిఆర్ గారు సాక్షి. నేను కడియం సిఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, నేను టీఆర్ఎస్ ఏక ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే సభలో చందులాల్ గారు కూర్చున్న కారణం నుంచి గొడవ చేసిన అధ్యక్షుని చేస్తే శ్రీఆర్ గారు నాకు సమాధానం చెప్పి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు కొంత సిమెంట్ లైనింగ్ చేయించారు అధ్యక్ష. అప్పుడు ఆయన కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రికి చెప్పి ఇది ఇష్యూ ఉంది, వాస్తవం, మా జిల్లా కూడా వరంగల్ ఉందని చెప్పి కొంత ప్రయత్నించి కొంత లైనింగ్ చేసినారు. అయినా ఆ కాలువ సామర్థ్యం ఏనాడు కూడా 4,000 5,000 మించి సామర్థ్యం లేదు అధ్యక్ష. దాన్ని ఈరోజు ఈ నీళ్లు వచ్చేలోపు వరంగల్ జిల్లాకు నీళ్లు రావనంటే ఖచ్చితంగా డౌన్ ద లైన్ ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కానీ, ఎగువన ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కాకతీయ కాలువ కానీ సంపూర్ణంగా 8,000 9,000 సామర్థ్యానికి వస్తేనే వరంగల్ నీళ్లు పోగలుగుతాయి అధ్యక్ష. వాటిని ఇంజనీర్లను పిలిపించినాం, అడిగినాం ఏమైనా నీళ్లు ఎందుకు పోవంటే, సార్ స్ట్రక్చర్స్ తప్పు కట్టినారు, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు సమైక్య రాష్ట్రంలో, డబ్బులు ఇస్తే మేము సరి చేస్తాం సార్ అంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్యనే అధ్యక్ష 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అగమ్యగాల మీద వార్ఫుట్లో వాటిని పూర్తి చేస్తా ఉన్నాం. ఎవరు పోయినా సరే ఎబో ఎల్ఎండి కానీ బిలో ఎల్ఎండి కానీ, మొన్న తమరు కూడా ఉన్నారు అధ్యక్ష నాతో పాటు, వరంగల్లో సీతారాం నాయక్ గారు కూతురు కొడుకు పెళ్లి పోయినప్పుడు నేను ఇంజనీర్లను పిలిచి ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయని తమరి సమక్షంలో అడిగిన కూడా అధ్యక్ష. ఈ విధంగా ఆ కాలువను కూడా 8,000 సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో అది ములుగుతూ ముక్కుతూ 3,500 4,000 ఉంటే ఈ నీళ్లు వచ్చే వరకు ప్రాణహిత చేవేళ్లలో
ఎక్కడ దీని ప్రస్తావన లేదు అధ్యక్ష. ఆ చర్చే లేదు. ఎందుకంటే నీళ్ళిచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళిచ్చే సద్బుద్ధే లేదు. ఇటువంటి విస్మరించిన వాటినన్నింటినీ మేము తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రజలు ఎక్కడి పోయినా నీళ్ళు అడుగుతున్నారు కాబట్టి నీళ్లు అందించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావాలని చెప్తే దానికి ఈ విధమైన పరిస్థితి. అధ్యక్ష నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా సరే ఏది ఏమైనా సరే ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే 100% మా ప్రస్థానం కొనసాగుతుంది అధ్యక్ష. ఇది ఎవరు ఆపలేరు. ఆపుతామని ఎవరైనా అనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఫైనల్గా ఇంకా చాలా విషయాల్ని ఆఫ్టర్ లంచ్ కూడా మనం కూర్చున్నప్పుడు అన్ని విషయాలు ఇంకా డీటెయిల్స్ గురించి చెప్తాను. ఎందుకంటే స్కిల్ తమ పర్మిషన్ ఇచ్చిన కాబట్టి అట్లే ఉంటాయి. సాదృశ్యంగా కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అయితే అధ్యక్ష అల్టిమేట్గా మేము మా మేనిఫెస్టోలో చెప్పింది కానీ తెలంగాణ ప్రజలు కోరుతున్నది కానీ 1 కోటి ఎకరాలకు తెలంగాణకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితులలో తెచ్చి తీరుతాం అధ్యక్ష. 100కు 100% 1 కోటి ఎకరాలు నీళ్లు బారే నా కోటి రతనాల వీణ తెలంగాణ కావాలి. ఖచ్చితంగా దాన్ని ప్రాణం పోయినా రాజీ పడకుండా దాన్ని తెస్తాం అధ్యక్ష. ఏ విధంగా తెస్తామంటే అధ్యక్ష గండిపేట అది సరే ఎంతగా నిప్తారా బాబు. (1956) నేను ఇందాకనే మనవి చేసిన అధ్యక్ష, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసే నాటికే 20 లక్షల ఎకరాలకు ఇక్కడ సాగునీరు ఉండే. దాదాపు 3 లక్షల ఎకరాలు నిజాం సాగర్ ద్వారా, కాకతీయ రాజులు ఆసిఫ్ జాయిల్ నిర్మించిన మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా 5 లక్షల ఎకరాలకు ఉండే. 15 లక్షల ఎకరాలు మైనర్ ఇరిగేషన్ కింద ఉండే. సమైక్య రాష్ట్రంలో 75,000కు పైచీలుగా ఉన్న చెరువులు ధ్వంసం చేసినారు. కొన్ని వేల చెరువులు మాయమైపోయినాయి. ఫైనల్గా మిషన్ కాకతీయ కింద ఈరోజు చేపడదామని లెక్కలు తీస్తే అధ్యక్ష 46,500 చెరువులు మనకు మిగిలినాయి. ఈ 46,500 చెరువులు సంపూర్ణం చేసుకుంటే కూడా మళ్ళీ తెలంగాణ ఆయకట్టు కనీసం ఒక 10-12 లక్షలు మిషన్ కాకతీయ కింద రైతాంగానికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష ఎట్లా వస్తాయి 1 కోటి ఎకరాలు తెలంగాణకి? ఇప్పుడు ఉన్నది నేను ఇందాక మనవి చేసిన మళ్ళా చెప్తా ఉన్నా, మొత్తం కలిపి 19 లక్షల ఎకరాలు ఉంది అధ్యక్ష. నిన్న మొత్తం చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ చీఫ్ గారు, ప్రభుత్వ కార్యదర్శి గారు నిన్న నేను సభకు కూడా రాలేదు అధ్యక్ష. తెలంగాణ తొలి శాసనసభలో శాసనసభ రికార్డులో ఈ అంశం చెప్తున్నాం కాబట్టి ప్రాణం పోయినా సరే తప్పు చెప్పదనే ఉద్దేశంతో ఒక్కొక్క ఎకరా లెక్క కూడా తీసుకున్నాం అధ్యక్ష. ఈ రోజు నెట్ ఇరిగేషన్ తెలంగాణలో మైనర్, మీడియం, మేజర్ అంతా కలిపితే రియలైజ్ అయ్యేది నెట్ ఆయకట్ పొలాలలో నీళ్లు వచ్చి రైతులు పంట పండిస్తున్నది ఓన్లీ 19 లక్షల ఎకరాలకు మాత్రమే. అంటే 58 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ యొక్క ప్రయాణం, తెలంగాణ యొక్క జర్నీ ఎంత పెయిన్ఫుల్ జర్నీ, ఎంత దగాపడ్డ జర్నీ, ఎంత మోసపోయిన జర్నీ, ఎంత మోసగించబడ్డ జర్నీ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష మా హక్కు మాకుంది. గోదావరిలో 954 టీఎంసీల హక్కు, ఖచ్చితంగా దాన్ని వాడుకొని తీరుతాం. ఈ సందర్భంలో ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ మధ్య కాలంలో నేను ఒక మహాయాగం చేసిన అందరికి తెలుసు అధ్యక్ష. మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ యాగానికి ఇన్వైట్ చేయడానికి నేను విజయవాడకు అమరావతికి వెళ్ళిన అధ్యక్ష. ఆ సందర్భంలో వారు నాకు భోజనం పెట్టినారు. ఇద్దరం కూడా భోజనం చేసి కూర్చున్న తర్వాత నేను స్పష్టంగా చెప్పిన అధ్యక్ష, వారు కూడా నాకు మిత్రుడే. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా తెలుగు ప్రజలే. రైతులు ఎక్కడ వాళ్ళని రైతులే అధ్యక్ష. అందరు రైతులు బతకాలి. ఒక రైతు ఉన్నవాడు ఇంకో రైతు పొలం ఎండాలని కోరుకోడు. అది ధర్మం కూడా కాదు. తెలంగాణ ప్రజలు బతకడం ఎంత అవసరమో ఆంధ్రాలో కూడా రైతాంగం సంతోషంగా బతకాలని నేను కోరుకుంటా అధ్యక్ష. అప్పుడే మనకు కూడా బరకత్ ఉంటుంది. భగవంతుడు మనం కూడా మన్నిస్తాడు.
ఇంకోళ్ళు నోరు కొట్టి బతికే స్వభావం తెలంగాణది కానే కాదు అధ్యక్ష. నేను చెప్పినాను చంద్రబాబు నాయుడు గారికి, మనం ఇవాళ మహారాష్ట్ర పైన కట్టింది, నేను పెన్ డ్రైవ్ వరకు పంపిస్తానని చెప్పిన అధ్యక్ష. ఇవాళ తప్పకుండా పంపిస్తాను. ఇప్పటిదాకా పంపలేదు, ఇక్కడ చూపెట్టాల్సిన అక్కర ఉండే, అది బయటకు పోవాల్సిన అవసరం లేకుండే. ఈ రోజు వారికి పంపిస్తాను. వారికి నేను చెప్పిన, నేను మొన్న చెప్పిన అధ్యక్ష, తెలంగాణ యొక్క నైజం లివ్ అండ్ లెట్ లివ్, ఇచ్చి పుచ్చుకో, బతకనిచ్చి బతుకు తప్ప మందిని ఏమార్చి బతుకుతా అంటే మా స్వభావం అది కాదు. అటువంటి బతుకు మా తెలంగాణకు అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మేము మహారాష్ట్రతో ఎట్లయితే సామరస్యపూర్వకంగా దూరంతో ఉంటున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అదే సయోధ్య నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తుంచుకోవాల్సిన ఒకటే అధ్యక్ష, మనం జరిపేస్తే జరిగిపోయే వాళ్ళం కాదు. వీఆర్ పర్మనెంట్ జియోగ్రఫికల్ నైబరర్స్. ఆలంపూర్ నుంచి మన భద్రాచలం దాకా మన బార్డర్ ఉన్నది. ఒక నీళ్ళ విషయంలోనే కాదు, అనేక విషయాలలో పరస్పరం ప్రేమ అభిమానంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో రెండు రాష్ట్రాలు కూడా బతకాలి, రెండు రాష్ట్రాల రైతాంగం బతకాలి. మా తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, సీఎం గారు మీరు ఒకటి భక్తరామదాస్ ప్రాజెక్టు తాత్కాలికమైన పాలేరు నియోజకవర్గం ఎండిపోయింది కాబట్టి దాన్ని నీళ్లు రావాలి కాబట్టి పెడతా ఉన్నాం. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు, ఆ సీతారాముల వారిని అమ్మవారిని రాముల వారిని తలుసుకొని పెడతా ఉన్నాం. 6 లక్షల ఎకరాలు ఎన్ఎస్పీ ఆయకట్టుతో పాటు 6 లక్షల ఎకరాలు అదనంగా ఖమ్మంలో పాడితే అధ్యక్ష, రీజనరేటెడ్ వాటర్ మొత్తం కూడా మునేరు ద్వారా మళ్ళా ప్రకాశం బ్యారేజ్కి పోతుంది అధ్యక్ష. అది మళ్ళీ ఆంధ్ర రైతాంగానికే ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగానే మేము ఆలోచిస్తున్నాం. అక్కడ ఖమ్మం మినిస్టర్ గారు ఆలోచించినా, నేను ముఖ్యమంత్రి ఆలోచించినా పాజిటివ్గా ఆలోచిస్తున్నాం తప్ప నెగిటివ్గా మేము ఆలోచించడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పినాను అధ్యక్ష, ఎవరు అవునన్నా కాదన్నా నేను ఇందాక చూపెట్టిన చార్ట్స్ ప్రకారం ఇంకొక రవ పోలవరం ఇక్కడ చార్ట్ తీయ, ఒక్క చార్ట్ చూస్తే క్లారిటీ వస్తుంది అధ్యక్ష. ఫైనల్ గా అక్కడ 1100 ఉంది అధ్యక్ష, ఇక్కడ తమ్మిడేటి దగ్గర. కాళేశ్వరం వచ్చే కాడికి మనకు 1600 టీఎంసీ లభ్యత ఉంది. ఇంద్రావతి కలిసేటప్పటికి 2400 పైచీలకు లభ్యత ఉంది. అదే పోలవరం కట్టే కాడ ఇవన్నీ సిడబ్ల్యూసీ గేజ్లు ఉన్న పాయింట్స్ అధ్యక్ష. ఇది మనం తీసుకున్న లెక్కలు కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు జాతి పెద్ద పెద్ద నదుల మీద అంతా కూడా 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితమే ఈ వాటర్ గేజెస్ పెట్టినారు. వాళ్ళు చేసేటువంటి రికార్డు, ఇది కాన్స్టాంట్ రికార్డు చేస్తూ ఉంటారు. పోలవరం పోయేటప్పటికి 2600 టీఎంసీల లభ్యత స్పష్టంగా కనపడతా ఉంది. అంటే అధ్యక్ష, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు కాళేశ్వరం దగ్గర 1600 టీఎంసీలలో తెలంగాణ ఎంత ఎత్తుకుంటాం మనము? రోజుకు 3 టీఎంసీల కాడికి ఎత్తుకున్నా, ఒక 5 నెలలో 4 నెలలో ఎత్తుకున్నా, 5 నెలలు అనుకున్నా 150 రోజులు ఇంటూ 3 టీఎంసీ ఎంత అయితే అధ్యక్ష? మహా ఎక్కువ అయితే 450. ఖమ్మం కాడ ఎత్తుకుంటే ఒక 60, వరంగల్ కోసం దేవాలయాల కాడ ఎత్తుకుంటే ఒక 50 లేదా 60. ఇంతకు మించి ఏం చేసినా తెలంగాణ ఎత్తుకోదు అధ్యక్ష. ఇంకా మనకు భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి మన టెర్రైన్ అట్లాంటిది. అక్కడ 100 మీటర్ల లెవెల్ ఉంటే మన హైదరాబాద్కి వచ్చే వరకు 525 మీటర్లు అధ్యక్ష. అంటే 500 మీటర్లు లేపుకోవాలి నీళ్ళను, స్టేజ్ బై స్టేజ్. అంటే మొత్తం లేపినాకనే పారడం ఉండదు. మిడ్ మానేరుకు వస్తే వరంగల్ బారుతుంది, కరీంనగర్ బారుతుంది, ఎల్లంపల్లికి వస్తే ఆ నుంచి కొంత పోతుంది, ఆ నుంచి ఇమామాబాద్కి వస్తే ఆడ కొంత బారుతుంది, అనంతగిరి వస్తే ఆడ కొంత బారుతుంది. వస్తూ 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 పీక్ వచ్చే వరకు మాత్రం 525 మీటర్స్ సిటీ వరకు రావాలి. మనకి కొద్దిగా క్రిటికల్ టెరైన్ అధ్యక్ష. కాబట్టి భారీ ఖర్చుతో కూడా లిఫ్ట్ ఉంటాయి మనకు. అటు పాలమూరైనా అంతే, ఇటు ఇక్కడైనా అంతే అధ్యక్ష. కాబట్టి మహా మనం వాడితే ఈ 2631లో ఆ 631 వాడితే చాలా ఎక్కువ. అప్పటికీ 2000 టీఎంసీల నీటి లభ్యత అక్కడ ఉంది. మనం 1000 వాడినా ఇంకా 1631 టీఎంసీలు అక్కడ లభ్యత ఉంది. ఇదే వివరాలు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పిన అధ్యక్ష. మన టెర్రైన్ టిపికల్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ టెర్రైన్ చాలా సానుకూలంగా ఉంటుంది. అది టువార్డ్స్ సీ ఉంది. కోస్టు 900 కిలోమీటర్ల పైచీల కోస్టు మొత్తం మన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆనుకొని ఉంది. ఇచ్చాపురం నుంచి తడదాకా ఏదైతే రోడ్డు ఉందో, నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, మీరు పోలవరం ప్రాజెక్టు కోసం పెద్ద ఉర్రూతలు ఇవ్వకండి, 2 దిక్కుల 2 బ్యారేజీలు కట్టి గోదావరిని డైవర్ట్ చేయండి. భద్రాచలం దాటిన నీళ్లు మేమేం తీసుకోలేము, మన దుమ్ముగూడెం దాటిన తీసుకోలేము అధ్యక్ష. తెలంగాణ ఎంత వాడినా దుమ్ముగూడెం వరకే.
కిందికి పోయిన నీళ్లు మనం ఏం చేసినా తీసుకోలేము, అవి సముద్రానికి పోతాయి. తప్పకుండా అవి వాడాల్సిందే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు బిడ్డలు, మన తెలుగు ప్రజలు వాడాలి. వాళ్ళు లాభపడాలి. దాంతో సముద్రానికి పోయే బదులు మీరు వాడండి, మాకు అభ్యంతరం ఉండదు. కాబట్టి మీరు నాయుడుపేట దాకా తీసుకొని పోమని చెప్పిన అధ్యక్ష నేను కాలువ ఇటు లెఫ్ట్కు వైజాగ్ దిశగా ఎంత దూరం పోతుందో అంత దూరం తీసుకొని పోండి. అటు నాయుడుపేట దాకా కాళహస్తి దాకా ఆ సైడ్ తీసుకొని పోండి. ప్రకాశం బ్యారేజ్లో వేసుకొని మధ్య మధ్యలో చిన్న చిన్న బ్యారేజీలు కట్టుకోండి. రాయలసీమ కూడా మీరు కంప్లీట్గా పారించుకునే అవకాశం ఉందని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అధ్యక్ష. నాకు ఇటీవల ఈ మధ్య వచ్చిన సమాచారం మేరకు వారు కూడా దీని మీద వ్యాప్కోస్కి ఆదేశించినారని చెప్పి నాకు తెలిసినది. చాలా సంతోషం. మొన్న పట్టిసీమ కట్టినారు చంద్రబాబు నాయుడు గారు. సరే దానికి ఉన్న పంచాయతీలు వాళ్ళ రాష్ట్రంలో ఏమైనా ఉండొచ్చు, కానీ నేను అభినందిస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వాడాలి, మంచి పని చేసినారు ఆయన. ఆ రాష్ట్రానికి అవసరం ఉంది అది, కాబట్టి చేసుకున్నారు. వాళ్ళు చేయవలసిందే కూడా. గోదావరిలో నీటి లభ్యత ఉంది, కృష్ణలో కూడా నీటి లభ్యత ఉంది. అక్కడ కృష్ణలో చీటికి మాటికి ఇద్దరం కలయించుకోవడం కాకుండా ఖచ్చితంగా అటు కృష్ణలో అందుబాటులో ఉన్న నీరు, ఇటు గోదావరిలో అందుబాటులో ఉన్న నీళ్లు, రెండు రాష్ట్రాలు కూడా ఎట్లా మనం కలిసి చేసుకుందాం. మహారాష్ట్రతో నీ పంచాయతీ అయిపోతే, ఒకసారి ఒప్పందం అయిపోతే నేనే ఇనిషియేట్ తీసుకుంటానని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేనే ఇనిషియేట్ తీసుకుంటా, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఏ విధంగా చేసుకోవాలనో మనకి చీటికి మాటికి చిల్లర పంచాయతీలు ఎందుకు అక్కర్లేదు, డిగ్నిఫైడ్ గా పోదాం, అల్టిమేట్ రెండు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఇచ్చుకుందామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా మన సభ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్న అధ్యక్ష. మన గౌరవ సభ్యులు కూడా దాన్ని హర్షిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మన ఊరికే కిరికిరి పెట్టుకోవడం కాదు, పంచాయతీ పెట్టుకోవడం కాదు, నీళ్లు రావాలి, రైతులు బతకాలి, మన ప్రజలు బతకాలి, అది మన ఉద్దేశం అధ్యక్ష. 1 కోటి ఎకరాల నీళ్ళు వచ్చే దాంట్లో నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికీ ఒక 20 లక్షల ఎకరాలకు ఉందని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు వస్తుంది అధ్యక్ష. దేవాలయాల ద్వారా వరంగల్లో 6 లక్షల కొత్తగా వస్తుంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష, నో మోర్ ప్రాణహిత చేవెళ్ళ. ఈరోజు సభలో నేను మనవి చేస్తా ఉన్నా, ప్రాణహిత చేవెళ్ళ అనేది లేదండి అని నేను అధికారులకు కూడా చెప్పిన. నేను ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది అధ్యక్ష. తమ్మిడిహట్టి వరకు, తమ్మిడిహట్టి బ్యారేజ్ విల్ బి రిస్ట్రిక్టెడ్ అప్ టు ఆదిలాబాద్ ఓన్లీ. కాబట్టి ప్రాణహిత ఆదిలాబాద్ ఉంటుంది. దేర్ ఇస్ నో మోర్ ప్రాణహిత, నో మోర్ చెవెళ్ళ. కాబట్టి కాళేశ్వరం ఇక్కడి నుంచి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అని వివరిస్తాం అధ్యక్ష, భగవంతుని పేరు మీద. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాళ్ళు తలపెట్టిన 16 లక్షల కంటే కూడా దాన్ని పెంచి 26 లక్షల ఎకరాలు దాన్ని తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష, సామర్థ్యం మించుకుంటూ. పెనుగంగ ద్వారా, లోయర్ పెనుగంగ ద్వారా 60,000 ఎకరాలు ఆదిలాబాదు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి, మహబూబ్ నగర్ కలిపి 15 లక్షలు. ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయడం ద్వారా నల్లగొండలో 1 లక్ష. పాలమూరు ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా 8 లక్షలు. ఎస్ఆర్ఎస్పీలో బ్యాలెన్స్ గా ఉన్నటువంటి ఇప్పటివరకు నీళ్లు రానటువంటి స్టేజ్ 2, ఎందుకంటే ఒకసారి కాళేశ్వరం లింక్ అయిపోతే మిడిమానం నింపుకుంటే ఆ ఆయకట్టు కూడా వస్తుంది. ఆ బ్యాలెన్స్ 9 లక్షల ఎకరాలు. వరద కాలువ ద్వారా రావాల్సినటువంటి 2 లక్షల ఎకరాలు. ఆదిలాబాద్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం ద్వారా 1.75 లక్షల ఎకరాలు. నిజాం సాగర్ లో 1 లక్షమే పారుతూ ఇంకో 2 లక్షలు పారకుండా ఉన్నటువంటి ఆ 2 లక్షలు. అదేవిధంగా మొత్తం ఈ లెక్కలో మొత్తం 96 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొని వస్తామని చెప్పి తమ ద్వారా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. తమని నేను అడిగింది ఈ ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో జరగాలి, అసెంబ్లీ హాల్లో తమరి అధ్యక్షతన జరగాలని నేను కోరింది. ఎందుకంటే అధ్యక్ష, ఆల్ దిస్ ఈజ్ ఐఎమ్ ప్లేసింగ్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. ఐ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ టు బి దేర్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్. కాబట్టి ఇది చరిత్రలో ఉండవలసిన అక్కడ ఉంది. ఈ పద్ధతిలో 1 కోటి ఎకరాలకు నీళ్లు ఎట్టి పరిస్థితులలో రాబోయే 5 సంవత్సరాల్లో తెస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. 5 సంవత్సరాల్లో మేము తెస్తామంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ఇందులో ఉండే మేజర్ పోర్షన్, నేను చెప్పిన వాటిలో మేజర్ పోర్షన్ ఈ 3 సంవత్సరాలలోనే కంప్లీట్ చేస్తాం. ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయితే 17కి అన్ని కంప్లీట్ అయిపోతా ఉంటాయి. మిడ్ మానేర్ వరకు కాళేశ్వరం కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ 3 years లోనే దాదాపు 60-70% తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మిగిలిన కొరవలు ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ కానీ, కొన్ని అక్విడక్ట్ల నిర్మాణం కానీ, ఇట్లాంటి కొరవలు ఉంటేనే మిగతా లోపల అయితే తప్ప మొత్తం మీద గతంలో ప్రాజెక్టులు అంటే అనేక కష్టపడ్డాం అధ్యక్ష, అనేక చర్యలు తీసుకున్నాం, అనేక జీవోలు ఇష్యూ చేసినాం. మునుపున్నటువంటి లెథార్జీ పోవాలని, ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనగానే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళ పద్ధతి అధ్యక్ష. అవన్నీ మార్చేసినాం, సరళీకృతం చేసినాం. ఆర్థిక శాఖకు, ఇరిగేషన్ శాఖకు మధ్య కూడా సమన్వయం చేసినాం. కొత్తగా ఛానల్ ఏర్పాటు చేసినాం. వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసే పద్ధతి కూడా
గ్రీన్ ఛానల్ టైప్ లో పెడతా ఉన్నాం. 25,000 కోట్లు కొటాయించింది ఏదో తమాషాకు చెక్కిలి గింతలు పెట్టడానికి కాదు అధ్యక్ష, ఒక బాధ్యతతో 25,000 కోట్లు ఇప్పుడు కేటాయించినాం. వచ్చే సంవత్సరం ఇంకో 5,000 కోట్లు పెంచుతాం అధ్యక్ష ఇరిగేషన్ కు. ఆ పద్ధతిలో రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా ఈ 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యతను కేసీఆర్ గా మీ బిడ్డగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటున్నా అని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఎటువంటి శశబిశలు కానీ అవసరం లేదు అధ్యక్ష. నేను ఫైనల్ చెప్పేది ఒకటే మాట, నేను దురదృష్టం అని ఫీల్ అవుతా ఉన్నా. ఈరోజు ఒక జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు ఎందుకు సభ నుంచి పోయినారని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ బేసిజాల కోసం పోయినారు, ఎవరి క్షేమం కాంక్షించిపోయినారు, దేన్ని ఆశించిపోయినారు, దయచేసి మీరు ప్రజలకు చెప్పాలి, జవాబు ఇవ్వాలి. మంచి సంస్కారం అంతా నేను ఎవరైనా విమర్శించిన అధ్యక్ష, ఎవరైనా నిందించినా, ఏమైనా అన్పార్లమెంటరీ మాట్లాడినా, ఉన్న యథాతథ పరిస్థితిని సభ ముందు సభ్యుల ముందు తద్వారా తమ ద్వారా ప్రజల ముందు కూడా పెట్టి ఏ విధంగా ముందుకోదామో ప్లాన్ చేద్దామంటే ఇవాళ అసెంబ్లీ నుంచి పారిపోయినారు అధ్యక్ష. బయట పోయి అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అట్లే బతికింది కాబట్టి మేము అట్లే ఉన్నాం అనుకుంటా ఉన్నారు అధ్యక్ష. బాధ కలుగుతుంది అధ్యక్ష. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పోయి కంపెన్సేషన్ ఇవ్వాలంటే మేము 15 లక్షలు ఇప్పిస్తాం, మీ భూములు ఇయ్యకండి అని అడ్డం పడతారు అధ్యక్ష. హైకోర్టులో పోయి పిల్స్ చేస్తారు అధ్యక్ష. ముసుగులో ఆ పిల్స్ ఎవరేపిస్తున్నారో మాకు తెలుసు అధ్యక్ష. మిషన్ భగీరథకు అడుకోలోనిస్తే ఆడపోయి పార్లమెంట్ సభ్యులు కంప్లైంట్ చేస్తారు అధ్యక్ష. ఇలా ప్రాణహిత సేవల మీద కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష నాకు అర్థం కాదు. కొత్తగా వచ్చిన రాష్ట్రం, 1 కోటి ఆశలతో ప్రజలు ఉన్నారు. ఎవరమైతే ఏమి రకరకాల బాధ్యతలు మనం ఇంతమంది ఎలక్ట్ అయి ఉన్నాం. ఆ ప్రజల కన్నీళ్లు తుడిచి శాశ్వత కరువు లేకుండా చేసుకునే ప్రయత్నాలు చేసుకోవటమా, లేకపోతే ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాల కోసం, సంకుచిత రాజకీయాల కోసం మన ప్రయోజనాలు బలిపెడతామా? ఫైనల్ గా అధ్యక్ష ఎవరైనా సరే ఇలా ఆలోచించాల్సింది ఒకటే, మనకు కావాల్సింది మహారాష్ట్రనో ఇంకోలతోనో పంచాయతా, లేదు మన పొలంలో నీళ్ళ. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మేము కట్టుబడి ఉన్నది, మాకు పంచాయతీలు అక్కర్లేదు, బేసిజాలు అక్కర్లేదు, పిచ్చి మూర్ఖ పంచాయతీలు మేము పెట్టుకోదలుచుకోలేదు. ఈ రోజు అనవసరంగా కుహనా మేధావులు సభ్యులందరూ కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా సరే తమరు అర్జెంట్ చేయండి, కొద్ది సమయం ఇవ్వండి, తర్వాత వచ్చి ఎంత రాత్రి అయినా సరే కూర్చొని చర్చ చేద్దాం, సూచనలు సలహాలు స్వీకరిద్దామని తెలియజేస్తూ తమరు ఒక మంచి సత్సాంప్రదాయం ఈ సభలో నెలకొల్పి విషయం సాకల్యంగా సభ్యులకు తద్వారా సభ ద్వారా ప్రజలకు ఇతరులందరికీ కూడా అందజేసే అవకాశం ఇచ్చిన తమకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ శాసన మండలి సభ్యులు నన్ను మన్నించాలి, వాళ్ళు నన్ను క్షమించాలి. అది పెద్దల సభ. ఎందుకంటే జాయింట్ సెషన్ అనేది రాజ్యాంగబద్ధంగా మన రూల్స్ ప్రకారంగా నాకు అవకాశం లేదు కాబట్టి మన శాసన మండలి సభ్యులను నేను వారిని గ్యాలరీలో కూర్చోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. రిక్వెస్ట్ చేశాను. నా ఆహ్వానం మన్నించి వారు అక్కడ కూర్చొని చూస్తా ఉన్నారు. నేను కూడా అధ్యక్ష మన తెలంగాణ బిల్లు పాస్ అయినాడు, నేను అధ్యక్ష మన తెలంగాణ బిల్లు రాజ్యసభలో పాస్ అయినాడు. ఆ రోజు నేను లోక్సభ మెంబర్గా ఉన్నా. నేను కూడా రాజ్యసభ గ్యాలరీలో నుంచే అప్పుడు జితేందర్ రెడ్డి గారు నేను కొందరం కలిసి ఆ గ్యాలరీలో నుంచే చూసేటువంటి అవకాశం లభించింది అధ్యక్ష. ఇది రాజ్యాంగబద్ధంగా తప్పని పరిస్థితి. గౌరవ శాసన మండలి సభ్యులు అన్నిదా భావించవద్దని కోరుతా ఉన్నా. తమరికి ఇంత సుదీర్ఘంగా ఈ ఎలక్ట్రానిక్ ప్రదర్శనతోని సభ్యులకు వివరించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నా అధ్యక్ష. If the treasury benches are ready to speak on a demand, they might feel that, sir, the books have just come in. How are you prepared? Geniuses. ठीक है सर, सुन तो लीजिए सर, सबर तो रखिए सर. अगर कोई मेंबर तैयार है, उसमें आपको क्या एतराज है?